2024లో చిన్న చిన్న సినిమాలు వచ్చి మంచి మంచి విజయాలను సాధిస్తూ ఉన్నాయి. అలాంటి ఒక మంచి విజయం 'కేసీఆర్' అనే ఒక మూవీ ద్వారా అందుకున్నారు దర్శకుడు. అయితే ఈయన ఈ ఒక్క సినిమాతోనే అందుకున్నాడా అంటే కాదు. గతంలో 'గరుడ వేగ' అనే ఒక సినిమా ద్వారా విపరీతమైన పేరొచ్చింది. గత 30 సంవత్సరాలుగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్నాడు. తెలంగాణ పోరాట యోధుడి కథని ఈయన దర్శకత్వం వహించాడు. కానీ ఇతను తెలంగాణ కాదు. అసలు ఇదేంటి? ఎలాగా కూరిందనేది ఆయన మాటలను తెలుసుకుందాం. నమస్తే అంజి గారు. నమస్తే అండి. ఎందుకు ఫార్మాలిటీస్? నో ఫార్మాలిటీస్ కాదు. లేదు, నిజంగా మంచి విజయం తీసుకున్నారన్న. సినిమా చూసిన వాళ్ళందరూ కూడా మాట్లాడిన తీరు కానీ, చూడని వాళ్ళు ఏదో కేసీఆర్ గారి సినిమాలో అదేముంది ఇదేముందని ఒక మాట్లాడుకోవటం వేరు. సినిమా చూసిన వాళ్ళు అరే ఒక కాంటెంట్ మీదకి వెళ్ళి పర్ఫెక్ట్గా వెళ్ళారనే పాయింట్ అయితే ఖచ్చితంగా వచ్చింది. కానీ కేసీఆర్ అనే సినిమాకి మీరు దర్శకుడు ఎలా అయ్యారు? మీకు ఎంతవరకు తెలుసు తెలంగాణ దాని మీద? నాకు యాక్చువల్గా తెలంగాణలో నేను పుట్టకపోయినా అండి. 94 నుంచి ఇక్కడే ఉన్నాను. సో నా ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ చాలామంది తెలంగాణ ఫ్రెండ్స్ ఉన్నారు. నా భాష కొంచెం మారకపోయినా కూడా మేము యాక్టివిటీస్ ఉంటాయి కదా, ఆ యాక్టివిటీస్ అన్ని కామన్గా మేము రోజు రెగ్యులర్ కూర్చునేది అందరూ కలిసి సరదాగా స్పెండ్ చేయడం అంతా కూడా. దాని పక్కన పెట్టేస్తే మన కదండి, తెలంగాణ రావడానికి ముందు ఎటువంటి కష్టాలు పడ్డారు. రోడ్లు లేక, సరైన నీళ్ళు లేక, సరైన కరెంట్ లేక ఎంత కష్టపడ్డారో మన సినిమాలు చూపించాం. అండ్ ఆ తర్వాత తెలంగాణను సాధించి కేసీఆర్ గారు సీఎం అయిన తర్వాత ఎంత డెవలప్మెంట్ అయ్యింది, ఎంత చేశారు, ఇంతకుముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనేది ప్రజెంట్ మనం చూపించాం ఈ సినిమాలో. అండ్ డే వన్నే మీకు మనం ఇంతకుముందు ట్రైలర్ రిలీజ్లో కానివ్వండి, ప్రీ రిలీజ్ కలిసినప్పుడు మీకు కాన్ఫిడెంట్గా చెప్పాను ఈ సినిమా మనం హిట్ కొట్టబోతున్నాం అని చెప్పాను. కరెక్ట్. సో అన్నట్టే కొట్టాము. లేదు, మేము కూడా సినిమా చూసినప్పుడు ఆ ఎమోషనల్ కంటెంట్ నిజంగా నేను కూడా నైట్ 1 గంటకు అలా చూశాను. ఫస్ట్ 10 మినిట్స్లోనే సినిమాని లాక్ చేశారు. ఆ తర్వాత ఇంకా ఆటోమేటిక్గా ఫ్లో వెళ్ళిపోయింది. కుర్రోడు లంబాడతన్న కుర్రోడు అంటే మీరు లైఫ్లో 30 సంవత్సరాలు అంటున్నారు. వచ్చినప్పటి నుంచి కూడా ఎంతోమందిని చూశారు. ఒక జబర్దస్త్లో చేసుకునే ఒక చిన్న కుర్రోడు వచ్చి నేను హీరో, నేనే ప్రొడ్యూస్ చేస్తాను, మనం చేద్దామంటే మీరు ఎలా నమ్మి సినిమా చేశారు? అంటే ఫస్ట్ కథ విన్నప్పుడన్నా నాకు నచ్చింది ఈ సినిమాలో ఉన్న ఎమోషన్. ఈ సినిమా కేసీఆర్ అని టైటిల్ తప్పితే దీంట్లో అక్కడ రాజకీయం లేదు. అండ్ నాకు ఎమోషనల్గా బాగా నచ్చింది. పోతే రాకేష్ గురించి అంటారా, రాకేష్ నేను హీరో అని ఎక్కడ చెప్పలేదు. సినిమా స్టార్ట్ అయినప్పుడు మా కథలకు వచ్చినప్పుడు కూడా అన్న కేశవ్ చంద్ర రమౌత్ అనే క్యారెక్టర్ నేను చేస్తున్నాను. సో అదే అతను కంటిన్యూ చేశాడు, ఆ క్యారెక్టర్లో ఉండిపోయాడు. సినిమా చూసినంతసేపు అతన్ని రాకేష్ ఒక కమెడియన్ అనేది పక్కన పెట్టేసి ఆ క్యారెక్టర్ చూశారు అందరు కూడా. అవును. సో అలాగే రీచ్ అయిపోయింది. చోటా కేసీఆర్ అని ఒక పదం అని స్ట్రాంగ్ అయింది. సో నాకు నచ్చిందే ఆ సినిమాలో ఉన్న ఎమోషన్ కంటెంట్ అండి. జనరల్గా మనం కథ రాసుకుంటున్నప్పుడు ఆ కథ నేను రాసుకుంటే అది వేరుగా ఉంటుంది. సో వేరే వాళ్ళు కథ చెప్తున్నప్పుడు దాంట్లో మనకి ఏ పాయింట్స్ మనం నచ్చుతున్నాయి, దేనికి మనం సినిమా చేయాలని అనుకుంటాం కదా, అలా కథ విన్నప్పుడు నాకు నచ్చిన పాయింట్సే ఎమోషనల్గా కనెక్ట్ అవుతాం. ఈ సినిమా జనరల్గా డెఫినెట్గా ఆడియన్ని మనం కంటెంట్ పెట్టించవచ్చు అని ఒక ఒపీనియన్ నాకు వచ్చింది, కాన్ఫిడెంట్ వచ్చింది ఆ సినిమా కథ వింటున్నప్పుడు. సో వెంటనే నేను ఆ కథ ఓకే తమ్ముడు చేద్దామని చెప్పి అనుకున్నాం. అతను నన్ను అప్రోచ్ చేయడానికి ముందే కథ అంతా రెడీ చేసుకున్నాడు. చాలా స్పీడ్గా దాని గురించి వర్క్ చేసాము. యాక్చువల్లీ ఎలక్షన్ బిఫోర్ మేము రిలీజ్ చేయాలి. బట్ ఎలక్షన్ బిఫోర్ రిలీజ్ చేస్తే ఈ సినిమా వేరేలా ఉండేది. బట్ ఫ్రాంక్గా చెప్తున్నా, ఎలక్షన్ ముందు రిలీజ్ చేసి ఉంటే కనుకండి ఇది వాళ్ళు ఎలక్షన్ కోసం చేశారనుకునేవాళ్ళు. సో ఇప్పుడు రిలీజ్ అవ్వడం వల్ల ఏంటంటే నాకు అర్థమైంది ఎలక్షన్ కోసం చేసింది కాదు. ఇది తెలంగాణలో జరిగిన సమస్యలు, ఇంతకుముందు ఉన్న సమస్యలు ఏంటి, ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత ఏం జరిగింది చూపించాం అంతే. కానీ నిజంగా ఇలాంటి సమస్యలు ఒకటి నిజంగా అట్లాంటిది వీళ్ళ ఊహకు సంబంధించిన కథేనా, నిజంగా కూడా అట్లాంటివి జరిగినాయి? లేదండి, మేము సినిమా స్టార్టింగ్లో చూపించిన ఇన్సిడెంట్స్ రియల్ ఇన్సిడెంట్సే, రియల్గా జరిగినాయి. ఇంకా కొన్ని మా దగ్గర ఉన్నాయండి. కాకపోతే స్టార్టింగే ఎక్కువ సీన్స్ వేస్తే మళ్ళీ కొంచెం బోర్ ఫీల్ అవుతారేమో అని దాంట్లోనే ఓన్లీ 3 సీక్వెన్స్ వేసాం. ఒకటి కరెంటు గురించి, ఇంకోటి దారుల గురించి, ఇంకోటి వాటర్ గురించి, ఈ 3 వేసాము. ఇంకా చాలా ఉన్నాయి జరిగిన ఇన్సిడెంట్స్ అని కూడా అన్ని రాసి పెట్టాము. కాకపోతే అన్ని తీసుకుంటూ వెళ్తా ఉంటే కనుక ఫస్ట్ స్టార్టింగే బోర్ వెళ్తుంది, సినిమా మెయిన్ కథలోకి వెళ్ళిపోవాలి కదా, దాంట్లోనే 3 సీక్వెన్స్ ఆపేసాము మేము. ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్గా ఆ 3 సీన్స్కే బ్రహ్మాండమైన అప్లాస్ వచ్చింది. అండ్ తెలంగాణ గురించి తెలిసిన వాళ్ళు, ప్రాబ్లమ్స్ గురించి తెలిసిన వాళ్ళందరూ కూడా అది చూసి నాకు ఎన్నో ఫోన్ కాల్స్ వచ్చినాయి. చాలా బాగా చూపించారండి మీరు సినిమాలో, ఓపెనింగ్గా మాకు కంటెంట్ పెట్టించారు అని చెప్పి చాలా ఫోన్ కాల్స్ వచ్చినాయి. కానీ రాకేష్తో పాటు ఆ రాకేష్ చిన్నప్పుడు క్యారెక్టర్ చేసిన ఇంకో పిల్లోడు కూడా హీఈస్ ఫ్యాబులస్.
ఆ అబ్బాయి 31 నిమిషం దాకా ఆ అబ్బాయే ఉంటాడు. 31వ నిమిషంలో రాకేష్ ఎంటర్ ఓహ్! అవుతాడు. 30 మీరు అంత అబ్జర్వ్ చేశారు అట్లయితే. అమ్మో! నేను చూసాను అసలు ఏంటి ఇప్పుడు అవును రాకేష్ సినిమా కదా మనం చూస్తుంది. రాకేష్ ఏడనుకుని ఆలోచించి ఏంటి ఎటుపోయాడు అనుకునే లోపు పెద్దోడయ్యాడు. జనరల్‌గా అండి ఆహ్, చైల్డ్ ఎపిసోడ్ అంతసేపు పెట్టాలంటే ధైర్యం ఉండాలి. నేను కూడా ఇంతకుముందు సినిమాలో చైల్డ్ ఎపిసోడ్ కొంత పెట్టినప్పుడు చాలామంది మీలాంటోళ్ళు కానివ్వండి అందరూ కూడా ఏం చెప్పారంటే, "కొంచెం ఎక్కువ సేపు పెట్టినట్టున్నారు. అంత ఎపిసోడ్ ఉండకూడదు కదా!" అన్నారు. బట్ ఈ సినిమాలో ఆ ప్రాబ్లమ్ రాలేదు. చూసినంత సేపు సీన్స్ అలా ఇంపాక్ట్‌గా ఉన్నాయి. అండ్ అది కాకుండా ఆ కుర్రాడు కూడా పెర్ఫార్మన్స్ చాలా బాగా చేశాడు. అతను 90స్ అని చెప్పేసి మన 'శివాజీ' గారిది అవును. వచ్చిందండి ఈటీవీ అవును. వాళ్ళది. అవును. దాంట్లో అతను మంచి పేరు వచ్చింది. సూపర్ పేరు వాడు. అవును. దానికంటే ముందు మన సినిమా ఇది. సుద్దపోసాడు. అవును. వాడు సూపర్ పెర్ఫార్మర్ అండి. వాడికి యాక్చువల్‌గా 1 మోర్ కూడా అవసరం లేదు. ఇది నాన్న అని చెప్పామంటే గనుక వాడు పెర్ఫార్మన్స్ ఇరగదీసేస్తాడు. డైలాగ్స్ అన్నీ కూడా ఒక్కసారి అలా చెప్పామంటే గనుక వాడు రిహార్సల్ కూడా చేయడు. ఊరికే అటు ఇటు తిరుగుతా ఉంటాడు. వాళ్ళ మదర్‌తో వస్తాడు. చదువుకుంటూ ఉన్నాడు కదా! సో, గ్యాప్ ఉంటే గనుక వెళ్ళిపోయి బుక్ తీసుకొని చదువుకుంటూ ఉంటాడు. షార్ట్ అటెంప్ట్ వచ్చేస్తాడు. యాక్చువల్‌గా వెళ్ళిపోతాడు అంతే. పట్మని అయిపోతుంది. ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు ఇది మన జూనియర్ ఎన్టీఆర్ అలా ఉండేవాడు కదా! చిన్నప్పటి నుంచి కూడా. సో, అలాగా వీడికి ఆ స్పాంటేనియస్ స్పార్క్ ఉంది వీడికి. వీడు డెఫినెట్‌గా హీరో మెటీరియల్ వీడు. సరే. సరే 'కేసీఆర్' విడుదలైంది. రిలీజ్ అయింది. ఈ ఎంటైర్ ఎపిసోడ్‌లో వచ్చినోళ్ళు హరీష్ రావు గారు డెఫినెట్‌గా చాలా బాగా మాట్లాడారు. ఈ మొత్తంలో నీకు బాగా అప్లాజ్ వచ్చిన సందర్భం ఏంటి? మొత్తం మీద ఇప్పుడు ఇంత ఎపిసోడ్ జరిగింది. ప్రమోషన్స్‌లో భాగంగా ఎంతోమందితో మాట్లాడారు, తిరిగారు. ఇక్కడ నీకు అబ్బా! నేను ఈ సినిమా చేయటం కరెక్టే. మంచిగా అయింది అని అనిపించిన ఫీలింగ్ ఏంటి? నేను ఈ సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ డే సంధ్య 35కి వెళ్ళామండి. అసలు మన ఈ సినిమా ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో బొమ్మ పడడం అనేది చాలా పెద్ద విషయం. అలాంటి క్రాస్ రోడ్స్‌లో మన 'కేసీఆర్' సినిమా రిలీజ్ అయింది. ఆ రోజు ఆ జనాల రియాక్షన్సు ఎప్పుడైతే నా బ్యానర్ దాంట్లో మన బ్యానర్ కూడా ఉంది కదా! 'గరుడ వేగం' మేకింగ్స్ అని రాగానే విజిల్స్, అలాగే 'కేశవ చంద్ర రామావత్' 'కేసీఆర్' అని పడంగానే విజిల్స్, క్లాప్స్. అండ్ తెలంగాణ సాంగ్ వచ్చినప్పుడు అలా 1, 2 కాదండి. అలా వస్తా ఉంటే క్లాప్స్ పడతా ఉంటే నిజంగా అది ఆనంద బాష్పాలు అలాగా ఎన్ని సార్లు వచ్చినాయి నాకే. ఇంకా అది ఒక పెద్ద అచీవ్‌మెంట్‌లా ఫీల్ అయ్యాను. ఆ తర్వాత నెక్స్ట్ డే మేము ఇంకొక ఊరు వెళ్ళాము. తెలంగాణలో ఒక తాండాలు ఉంటాయి కదండీ! ఆ ప్లేస్‌కెళ్ళాం. అక్కడ మమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకున్నారంటే ఆల్మోస్ట్ ఒక మన సూపర్ స్టార్ 'మహేష్ బాబు' లేదా 'ఎన్టీఆర్' వెళ్తే ఎలా ఉంటదో అలా రిసీవింగ్ రాకేష్‌కి. నేను ఒక 'రాజమౌళి', 'వినాయక్' అయితే ఎలా ఉంటదో అలా రిసీవ్ చేసుకున్నారు. ఫస్ట్ టైం నేను అంటే మనం కెమెరామెన్‌గా ఒక 50, 60 సినిమాలు చేసాం కదండీ! ఎప్పుడు మనకి ఆ తెర వెనక ఉంటాం కదా! మనం ఎప్పుడు ముందు కూడా రాము. ఇంటర్వ్యూలు కూడా మనకు పిలవరు జనరల్‌గా. సో, డైరెక్టర్ అయితేనే ఆ ఛాన్సెస్ ఉంటుంది కదా! సో, అప్పుడు అనిపించింది ఓహో! ఎందుకు ఇంకా మనం డైరెక్టర్ అవ్వకుండా ఉన్నామా అని చెప్పేసి. సో, ఈ సినిమా తర్వాత ఇంకా మీకు చెప్పాలంటే అండి సినిమా రిలీజ్ అయిన రోజు దగ్గర నుంచి ఇప్పటి వరకు నాకు ఎన్నో ఫోన్ కాల్స్ వస్తా ఉన్నాయి. ఎన్నో ఆపర్చునిటీస్ వచ్చినాయి. సో, ఇప్పుడు డిసైడ్ చేసుకోవాలి ఏ సినిమా చేయాలనేది. మీరు నమ్ముతారో నమ్మరో నాకు బాలీవుడ్ నుంచి ఒక సినిమా ఆఫర్ వచ్చింది. నేను షాక్. నేను ఇక్కడ తెలుగులో అంటే ఓకే గానీ ఎక్కడో హిందీ నుంచి రావడం ఏంటి? ఇక్కడ ఒకళ్ళు ఫోన్ చేసి ఇలా పలానా సినిమా చూసాము. ఇంత తక్కువలో చేశారంట. ఇలా ఉంది అప్లాజ్ అని చెప్పేసి చెప్తే బాంబే నుంచి కాల్ వచ్చి నిన్న నైటే నేను కథ విన్నాను ఎళ్లి. సో, ఓకే. అంటే నేను చేసిన సినిమాలు నా కథలు కాదండి ఎప్పుడు. అంటే నేను కథా రచయితని కాదు. సో, దానివల్ల నా ఫస్ట్ పిక్చర్ 10th క్లాస్ డైరీస్ కూడా కథ నాది. ప్రొడక్షన్ కథ అది. ప్రొడ్యూసర్స్ కథ అది. అలాగే 'బుజ్జి లారా' ప్రొడ్యూసర్స్ కథ జి. నాగేశ్వర రెడ్డి గారిది. మూడో సినిమా రాకేష్ ప్రొడ్యూసర్ అతని కథ ఇది. సో, నెక్స్ట్ సినిమా కూడా అలాంటి బయట కథలు వస్తా ఉన్నాయి. ప్రొడ్యూసర్ కథలకి న్యాయం చేసే దర్శకుడు మీరు. అవును. ఆ తర్వాత మొన్న తమ్మారెడ్డి భరద్వాజ్ గారి సినిమా చూశారు. భరద్వాజ్ గారు నంబర్ తీసుకొని ఆయన ఫోన్ చేసి చాలా బాగా చేసావయ్యా. నేనేదో అనుకున్నాను. 'కేసీఆర్' టైటిల్ పెట్టగానే ఇంకా జనరల్‌గా పొలిటికల్ సినిమా అంటే భజన చేస్తారు కదా! అలాగే నువ్వు కూడా భజన చేసావు అనుకున్నాను. అసలు అంటే కంతటి పిడిచిస్తున్న సినిమాని చాలా బాగా చేసావు. ఇది మంచి అవును. బాగా చేసావు. ఏంటి మరి నీ కథలు నువ్వే చేసుకుంటావా? లేదా బయట కథలకి నువ్వేమన్నా కథ చెప్పిన తర్వాత ఏదన్నా నువ్వు సజెషన్స్ ఇస్తావా? వంట అంటారు ఏదో అంటారు కదా! వండుతావా అని అడిగారు. నాకు అర్థం కాలేదు. వండుతారు అంటున్నారు ఏంటా అంటే అప్పుడు చెప్పాను. అవును సార్. లేదు నా కథలేం లేవు సార్. ఇంతకుముందు కూడా వేరే కథలు అవి. వన్స్ నేను కథ నాకు ఇచ్చిన తర్వాత కొంచెం ఒక 1 వీక్ 5 డేస్ టైం తీసుకొని ఈ కరెక్షన్ చేస్తే బాగుంటుందని చెప్పి వస్తాను నేను. అది మీకు నచ్చింది అనుకుంటే మాట్లాడదాం సార్ అన్నాను. లేదు డెఫినెట్‌గానే చాలా బాగా చేసావు నువ్వు. ఒకసారి మనం కలుద్దాం, కలిసి మాట్లాడదాం అని చెప్పాను. వెరీ గుడ్. ఇండస్ట్రీలో ఉన్న బ్యూటీనే అది. మనం ఎంత బతిలాడినా ఎవడో అవకాశాలు అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. మన దగ్గర విషయం ఉంటాయి. అది ఆ విషయంలో గ్రేట్. అయితే 'గరుడ వేగ అంజి' 30 ఏళ్ల జర్నీ
ఇంతవరకు నాకు తెలిసి మీ ఇంటర్వ్యూస్‌లో నేను ఎక్కడ చూడలేదు మీ జర్నీ మొత్తం. ఒకసారి అసలకి ఇండస్ట్రీకి మీకేం సంబంధం? ఇండస్ట్రీకి ఎలా వచ్చారు? హ్మ్. అనేది కొంచెం. అసలు ఇండస్ట్రీకి నాకు సంబంధమే లేదండి. హ్మ్. అంటే ఇండస్ట్రీలో నాకెవరు తెలీదు. అసలు సినిమా ఇండస్ట్రీ అంటే కూడా తెలీదండి. హ్మ్. ఎప్పుడో చిన్నప్పుడు సినిమాలు చూస్తా ఉంటాం గదా! అలా సినిమా అంటే హీరో, హీరోయిను, పాటలు అయన్నీ ఉంటాయి అనుకుంటాం అంతే గదా! దీని వెనకాల ఎంతమంది క్రాఫ్ట్స్ ఉంటాయి. డైరెక్టరు, ప్రొడ్యూసరు కదా! ఇవన్నీ మన కెమెరామెన్, మ్యూజిక్ డైరెక్టర్, ఎడిటర్ ఇన్ని క్రాఫ్ట్స్ మనకు తెలీదు గదా! సో, నాకు చిన్నప్పుడు అంటే మా మదరు చిన్నప్పుడు చనిపోయిందండి. హ్మ్. సో, తర్వాత మా తాతయ్య గారి దగ్గర ఉండేవాళ్ళం మేము. మా తాతయ్య తీసుకెళ్ళి మమ్మల్ని పెంచుకున్నారు. సో, నాకు 10థ్ క్లాస్ వరకు మమ్మల్ని చదివించారు. ఆయన నన్ను చదివించారు. ఆ తర్వాత మా తమ్ముడిని కూడా చదివిస్తా ఉన్నారు. 10థ్ అయిన తర్వాత ఆయన కొంచెం ఏజ్ అవుతా ఉంది కదా! సో, ఆయనకి కొంచెం హెల్ప్ చేస్తూ ఉండొచ్చని చెప్పేసి ఆయన ఉద్దేశంతో ఇంక చాలులే. సో, 10థ్ తర్వాత నాకు కొంచెం హెల్ప్ చేస్తా ఉండు అని చెప్పి అంటే, అదేంటి తాత నేను బాగా చదువుకున్నాను కదా! ఇన్ని మార్కులొచ్చినాయి అని చెప్పేసి ఇంట్లో కొంచెం గొడవైంది. హ్మ్. గొడవైతే మా తాత నన్ను కొట్టాడు. హ్మ్. మా తాతయ్య కొడితే ఇంకా ఆ రోజు కోపంతో ఇంక ఏడుస్తూ ఏం తినకుండా పడుకొని అలా ఆలోచిస్తూ నేను ఇక్కడే ఉంటే కనుక నన్ను చదివించరేమో అని భయంతో ఇక్కడి నుంచి ఎటన్నా వెళ్ళిపోదాం దూరంగా. అంటే హ్మ్. మాది గుంటూరు దగ్గర అమరావతి ఉంది కదండీ! హ్మ్. అమరావతి దగ్గర ఒక చిన్న ఊరు. సత్తెనపల్లి, అమరావతి. ఆ! హ్మ్. అక్కడ మా తాతయ్యదేమో ఊరి పేరు? పరస అని ఒక విలేజ్. పర్స. మా హ్మ్. తాతయ్యది. హ్మ్. అమ్మ వాళ్ళది నాన్న వాళ్ళదొచ్చేసి లింగాపురం. హ్మ్. సో, నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఆ అమరావతి లేదా గుంటూరు అంతే. హ్మ్. ఇంక వేరే ఏం తెలీదు. హైదరాబాద్ తెలీదు. మిగతా ప్లేసెస్ ఏమి తెలీవు. అప్పుడు ఆ ఏజ్ ఎంత 14, 15 సంవత్సరాలు ఉంటాయి కదా! ఆహ్, ఈ నాతో పాటు కొంచెం మా ఊర్లో చదువుకున్నోళ్ళందరూ కొంతమంది ఆ టైంలో ఐటీఐ ఉండేది హ్మ్. కదండీ! సో, ఐటీఐ. ఐటీఐ చేసేసి హైదరాబాద్‌లో జాబ్ చేస్తానని తెలుసంతే. హ్మ్. ఇంకా మా తాతయ్య గారి పైన కోపంతో ఆయన జేబులోంచి ఒక రూ. 1000 డబ్బులు తీసేసుకొని హ్మ్. ఏడ్చుకుంటూ ఇంట్లోంచి మా ఊర్లోంచి లారీ గాని, బస్ గాని ఎక్కాలంటే గనుక 1 ½ కిలోమీటర్ నడుచుకుంటూ రావాలి. హ్మ్. ఆ చీకట్లో కొంచెం లైట్‌గా వర్షం పడతా ఉంది. నడుచుకుంటూ ఎళ్ళిపోయి ఎవరు కనిపించకూడదు మళ్ళీ. కనిపిస్తే చెప్తారు గదా! హ్మ్. మీ హ్మ్. వాడు అక్కడ కనిపించాడని జెప్పేసి. కనిపించకుండా దాక్కొని ఎళ్ళిపోయి అక్కడి నుంచి ఒక లారీ ఎక్కి అమరావతిలో దిగి, హ్మ్. అమరావతి నుంచి గుంటూరు బస్ ఎక్కి ఎవరు కనిపించకూడదు మళ్ళీ. హ్మ్. గుంటూరులో దిగేసి హ్మ్. హైదరాబాద్ బస్సు. హ్మ్. ఎప్పుడుదండి 94లో. అబ్బా! హ్మ్. 94లో అంటే మీకు గుంటూరు టు హైదరాబాద్ రూ. 100 ఎంతో టికెట్ ఉంటదేమో. అవును. అంతే కదండీ! అంతే. రూ. 110. ఇప్పుడు ఉన్నట్టు ఈ ప్రైవేట్ ట్రావెల్స్ అలాంటివి లేవు. పెద్దవి లేవు. హ్మ్. అన్నీ అది కూడా మీకు విజయవాడ, హైదరాబాద్ రోడ్ కూడా సింగిల్ రోడ్ ఉండేది కదా! అవును. అవును. సో, అలాగా హైదరాబాద్ బస్ ఎక్కేసి వచ్చేసాను. హైదరాబాద్‌లో దిగంగానే సేమ్ మన సినిమాలో చూపించాం కదా! రాకేష్‌ని. హ్మ్. అలాగా అంత పెద్ద మహానగరం. ఎక్కటెళ్ళాలో తెలీదు. ఎవరు తెలీదు. నా నేను తెచ్చుకున్న బ్యాగ్‌లో నా 10థ్ క్లాస్ సర్టిఫికేటు, హ్మ్. నేనేసుకున్న డ్రెస్ కాకుండా ఇంకొక డ్రెస్సు. హ్మ్. ఒక ప్యాంటు, షర్ట్. అంతే. సో, బస్ దిగంగానే అలా చూస్తా ఉంటే ఒకడొచ్చాడు. హ్మ్. వచ్చి జనరల్‌గా కొత్తగా బస్ దిగాలని అర్థమైపోద్ది గదా! ఆళ్ళకి. అవును. అవును. ఎక్స్‌పర్ట్స్ ఉంటారు గదా! మన సినిమాలో చూపించాం. కృష్ణ అవును. భగవాన్‌ని, అవును. అవును. రచ్చరవిని. రచ్చరవి. రచ్చరవి క్యారెక్టర్ తగిలిందా మీకు? ఒకడొచ్చాడు. ఒకడొచ్చేసి తమ్ముడు ఎక్కడికెళ్ళాలి ఏంటి అని అడిగాడు. అడగంగానే మనం ఎమోషనల్‌గా చెప్పేస్తాం గదా! హ్మ్. ఇలాగ పలానూరు ఇలాగ నేను 10థ్ వరకు చదువుకున్నాను. మనం అప్పుడు 10థ్ చాలా గొప్ప చదువుకున్నాం. ఇక్కడికొచ్చిన తర్వాత తెలిసింది ఒక్కొక్కడు బీఏలు, బీకామ్‌లు, ఎంబీఏలు చేసేసి ఎంబీఏలు. అక్కడెక్కడ హోటల్‌లో పని చేస్తా ఉన్నారు. మనం 10థ్ సర్టిఫికేట్‌తో వచ్చాం కదండీ! వచ్చిన తర్వాత వాడితో దిగిన వెంటనే వాడికి చెప్పాను ఇలాగ నేను చదువుకున్నాను. ఏదన్నా పని చేసుకోవాలి హ్మ్. అనంటే, "ఏంటి ఏం పని చేస్తావు?" అంటే, "ఇలాగ నాకు మా ఊర్లో వాళ్ళు ఎక్కడెక్కడో వర్క్ చేస్తున్నారంట. అక్కడ చేస్తాను. లేదంటే ఏదైనా షాప్‌లో పని చేస్తాను" అన్నాను. అదేంటి షాపులు గీపులంతా నీకు పని చేయడం కష్టం. 10థ్ క్లాస్ అయితే ఎలా పనిస్తారు? ఆళ్ళెవ్వరు కదా! దానికి పెద్ద చదువులు కావాలన్నాడు. అని చెప్పేసి "ఓ పని చేస్తాను. అన్నపూర్ణ స్టూడియో తెలుసా?" అన్నాడు. హ్మ్. అన్నపూర్ణ స్టూడియో. ఆ! ఓకే. మనకి అన్నపూర్ణ స్టూడియో మనకే తెలుసండి తెలీదన్నాను. హ్మ్. పోనీ అక్కినేని నాగేశ్వరరావు గారు తెలుసా అన్నాడు. ఆ! అక్కినేని నాగేశ్వరరావు గారు మనకి హీరో గదా! ఆ! ఆయన తెలుసన్నాను. ఆయన దగ్గర అసిస్టెంట్‌గా పెట్టిస్తాను వస్తావా అన్నాడు. హ్మ్. వస్తా అన్నాను. మరి ఆయన దగ్గర అసిస్టెంట్‌గా జాయిన్ అవ్వాలంటే గనుక వైట్ అండ్ వైట్ డ్రెస్ కావాలి. హ్మ్. ఆయన దగ్గర 6, 7 అసిస్టెంట్లుంటారు. అందరూ వైట్ అండ్ వైట్‌లో ఉంటారాయన. మిగతా డ్రెస్‌లంటే ఒప్పుకోడాయన అని చెప్పన్నాడు. హ్మ్. వైట్ అండ్ వైట్ డ్రెస్ ఉందా అని అడిగాడు. వైట్ అండ్ వైట్ డ్రెస్ మన దగ్గర లేదు. హ్మ్. ఉన్న డ్రెస్ చూపించాను. ఇది అని. ఒక షర్ట్, హాఫ్ హ్యాండ్ షర్ట్, స్కూల్ షర్ట్ అది. హ్మ్. ఒక ప్యాంట్. ఊర్లో ఎలాంటి ప్యాంట్లు ఉంటాయండి? ఉండవు గదా! సో, మరి లేదంటే మరి కొనుక్కుందాం. మరి ఎంత డబ్బులున్నాయని అడిగాడు. సో, మన ఖర్చులు అప్పుడు పోంగా ఒక 800 చేంజ్ ఎంతో ఉన్నాయి అప్పుడు. హ్మ్. దాంట్లో ఒక రూ. 50 తప్పితే మిగతా రూ. 800 అటు తీసుకున్నాడు. హ్మ్. తీసుకొని రా ఎళ్దాం పదా అని చెప్పేసి అక్కడి నుంచి ఇంకో బస్ ఎక్కించుకొని
మేము దిగినది ఎక్కడండి ఇమ్లీబన్ అనుకుంటా అక్కడ. అక్కడి నుంచి లక్డికాపూర్లో ఒక ప్లేస్ తీసుకెళ్ళాడు. నువ్వు కూర్చో, పైకి వెళ్ళి డ్రెస్ తీసుకొని వస్తాను, వెంటనే మనం అన్నపూర్ణ స్టూడియోకి వెళ్ళిపోదాం, దీన్ని తీసుకెళ్ళి జాయిన్ చేయడం ఇంకా నా పని అని చెప్పి అన్నాడు. ఓకే అని కింద వెయిట్ చేస్తా ఉన్నాను. వాడు అరగంట అవుతుంది, గంట అవుతుంది, కింద రావట్లేదండి. ఏంటా అని చెప్పి పైకి వెళ్ళి చూస్తే పైనుంచి కిందకు ఒక ప్లేస్ ఉంది మళ్ళీ. నాకు అర్థం కాలేదు. సరే ఎక్కడెక్కడ ఉంటాడేమో అని చెప్పేసి అక్కడ ఎవరు అడిగితే, ఇక్కడ వెయిట్ అండ్ బెడ్ డ్రెస్ పంపడం ఏంటి, ఇది హాస్పిటల్ రా బాబు, ఎవరు వెళ్ళి బయటకు వెళ్ళని చెప్పి పంపించారు అక్కడి నుంచి. ఆ హాస్పిటల్ నుంచి బయట నడుచుకుంటూ చూస్తే అడగడ కనిపించలేదు. వాడు చెప్పిన మాటలు గుర్తున్నాయి. అన్నపూర్ణ స్టూడియో, కిరణ్ నాగేశ్వరరావు గారు అన్నపూర్ణ స్టూడియో అన్నాడు. సో అప్పుడు ఎంత అండి, 5 రూపాయలు అంతే కదా బస్ టికెట్ అంతా కూడా. సో బస్ ఎక్కేసి అన్నపూర్ణ స్టూడియో రోడ్ దగ్గర దిగేసి నడుచుకుంటూ స్టూడియో గేట్ దగ్గర వెయిటింగ్, వీడి కోసం, వీడు వస్తాడు మనల్ని జాయిన్ చేస్తాడని. అంటే పొరపాటున వాడు బిజీగా ఉండి వచ్చాడేమో అన్న ఉద్దేశంలో వచ్చాను నేను కూడా వెతుకుంటూ. సో సాయంత్రం 4, 5, 6 అవుతా ఉంది. ఇంకా 6 గంటల తర్వాత షూటింగ్ అయిపోతాయి కదండి. సో అన్ని గేట్లు మూసేస్తున్నారు. స్టూడియో బయట చాలా మంది జనాలు. ఇప్పుడంటే స్టూడియోలు చుట్టూ ఎవరు రావట్లేదు. అప్పుడు 60 మంది 70 మంది ఎప్పుడు వచ్చేవాడు. ఆ బస్సులు వచ్చి దిగేవాళ్ళు, నాగేశ్వర గారి కోసం, నాగార్జున గారి కోసం వెయిట్ చేసేవాళ్ళు కదా. సో 7 అవుతుంది, అందరిని పంపించేస్తా ఉన్నారు. నేను అప్పుడు అక్కడ నుంచి ఉన్నాను. వర్షం పడతా ఉంది, సెక్యూరిటీ అందరూ పంపిస్తా ఉంటే నేను వెళ్ళట్లేదు. వాడు వచ్చేసి ఏరా ఏంటి ఎందుకు వెళ్ళట్లేదు, నువ్వేం కావాలి నీకనంటే ఇలాగ ఒక ఆయన డబ్బులు తీసుకున్నాడు, నాగేశ్వర గారు జాయిన్ చేస్తాడు, వైట్ అండ్ వైట్ డ్రెస్ తీసుకొని వస్తా అన్నాడు, మరి ఆయన కోసం చూస్తా అన్నాడు. వాడు నానా బుర్రలు తిట్టేసి రప్పించిన వాడు, నువ్వు ఎవడో నేను మోసం చేశాడురా, నాగేశ్వర గారు జాయిన్ చేయడం ఏంటి, వైట్ అండ్ వైట్ డ్రెస్ ఏంటి, అదేంటి, ఎంత డబ్బులు ఇచ్చావంటే ఎంత డబ్బులు ఇచ్చా అన్నాను. వాడు ఎవడు నేను మోసం చేశాడు అనగానే, ఒకడు మోసం చేశాడు నువ్వు మోసపోయావు అంతే కదా మనకు తెలిసేది. అలా చెప్పగానే నేను బోర్ని ఏడడం స్టార్ట్ చేశాను. వాడు జాలిపడ్డాడు పాపం, చిన్నడు కదా. వాడు జాలిపడి ఏమైనా తిన్నావా అంటే ఏం తినలేదన్నా అన్నాను. ఏ ఊరు అనేది అని కూర్చోబెట్టి వాడు అక్కడ సెక్యూరిటీలో ఒక రూమ్ ఉంటుంది కదండి, పెద్ద గేట్ ఉంటుంది ఎంట్రీ, అవును ఎంట్రీ దగ్గర. సో ఆ రూమ్లోకి తీసుకెళ్ళి కూర్చోబెట్టి ఏ ఊరు నీది అంటే ఇలాగ మాది అమరావతి దగ్గర ఊరు అంటే, వాడి అమరావతి పక్కన వైకుంఠపురం ఊరు అంట. ఓకే. సో అలా కొంచెం కనెక్ట్ అయ్యాడు. అలా కనెక్ట్ అయ్యి ఏడవద్దురా ఏం కాదులే అని చెప్పేసి వాడు తెచ్చుకున్న భోజనం నాకు కొంచెం పెట్టి అక్కడ పడుకోబెట్టి పొద్దున్న 5 గంటలు లేపు తీసుకెళ్ళిపోయి అక్కడ లోపల క్యాంటీన్ ఉండేది ముందు, రమేష్ మెస్. సో అక్కడ మెస్లో నన్ను క్యాంటీన్లో బాయ్గా జాయిన్ చేశాడు. క్యాంటీన్లో బాయ్గా జాయిన్ చేస్తే మన జీవితం అక్కడ కప్పులు కడగడం, ప్లేట్లు కడగడం, వచ్చిన వాళ్ళకి భోజనాలు పెట్టడం, అలా స్టార్ట్ అయిందండి కెరియర్. అలా స్టార్ట్ అయ్యి ఇంకా ఉంది అవ్వలేదు. మీరు రిలాక్స్ అవ్వద్దు. నేను రిలాక్స్ అవ్వట్లా, మీ లైఫ్ అంతా చూస్తున్నా నేను, కళ్ళకి కట్టినట్టు కనబడుతుంది నాకు. అవును, యాక్చువల్లీ అండి నేను ఎప్పుడో స్టార్టింగ్లో 2005లో కెమెరామెన్గా అయినప్పుడు సీతారాముడు సినిమా, రెండో సినిమా, అంగ్రేజ్ ఫస్ట్ సినిమా 2005లో. అప్పుడు రాజు గారిది సూపర్ హిట్ మ్యాగజైనా లేదా ఈటీవీ వాళ్ళ మ్యాగజైన్ ఉండేది కదండి పెద్దది, ఈటీవీ వాళ్ళ మ్యాగజైన్ పేరు సితారా. దానికి ఒక ఇంటర్వ్యూ ఇచ్చానండి. ఆ ఇంటర్వ్యూలో చెప్పాను ఫస్ట్ టైం, అప్పుడు ఏది ఇలానే వచ్చాను ఇలా అన్నపూర్ణ స్టూడియో అని. అది పెద్ద హెడ్లైన్ వేసి ఇలా అన్నపూర్ణ స్టూడియోలో క్యాంటీన్లో బాయ్గా చేసిన కెమెరామెన్ ఇలా సీతారాముడు సినిమా కెమెరామెన్ వేశారు. ఆ తర్వాత మళ్ళీ మీరే అడిగారు. అది ఓన్లీ పేపర్ దాకా వచ్చింది, ఇప్పుడు ఇది వీడియో వరకు జనాలకు వెళ్తుంది. అంటే తర్వాత నాకు రమేష్ క్యాంటీన్ అవన్నీ అంటే నాకు అన్ని తెలుసు కదా, ఫ్లోర్ బై ఫ్లోర్. అవును, అవన్నీ ఓకే ఇక్కడ ఉన్నావా ఓకే ఇక్కడ విజువల్ గా తెలుస్తుంది, కనబడిపోతుంది కదా. తర్వాత అంటే అన్నపూర్ణ స్టూడియోస్ అనే బ్యానరు 95 వరకు లేదండి, మధ్యలో కొంచెం గ్యాప్ తీసుకున్నారు. గులాబీ సినిమా పెద్ద హిట్ సినిమా తర్వాత నిన్నే పిల్లాడతాను సినిమా కమిట్ చేస్తున్నారు కృష్ణవంశీ. దాంతో మళ్ళీ అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ రీఓపెన్ చేశారు కొంచెం గ్యాప్ తర్వాత. నాగేశ్వర గారు గెస్ట్ రావడం మానేశారు అక్కడికి, మధ్యలో గెస్ట్ ఉండదు ప్రీవియస్. సో ఆ నిన్నే పిల్లాడతా అనే సినిమాకి ఆయన గెస్ట్ హౌస్ని ప్రొడక్షన్ ఆఫీస్గా పెట్టారు. సో దాంట్లో కుర్రోడు ఉండేవాడు, ఆఫీస్ బాయ్ రమేష్ అని కూడా ఉండేవాడు. వాడు రోజు క్యాంటీన్ దగ్గరికి వచ్చేసి క్యారేజ్లు, టీలు, కాఫీలు తీసుకెళ్తా ఉన్నాడు. వాడు నాకు క్లోజ్గా అన్న అంటే వాడు పరిచయం అయ్యాడు. వాడు పరిచయం అయిన తర్వాత ఆ సినిమా కొంచెం డిస్కషన్ స్టేజ్ నుంచి షూటింగ్ వచ్చేసరికి చాలా పెద్ద టీం అవుతారు కదండి. సో రోజు జనాలు పెరుగుతూ ఉన్నారు. అక్కడ పెరుగుతూ ఉంటే వాడు అక్కడ నిధి ప్రసాద్ గారు దానికి లైన్ ప్రొడ్యూసర్. సో వాడు ఆయనతో మాట్లాడుకొని, సార్ నాకు లోడ్ ఎక్కువైపోతుంది, జనాలు ఎక్కువైపోతున్నారు, ఇక్కడ క్యాంటీన్లో కుర్రోడు ఉన్నాడు, వాడిని నేను అసిస్టెంట్కి పెట్టుకుంటా అని చెప్పన్నాడు. వాడే ఆఫీస్ బాయ్, వాడికి అసిస్టెంట్ని వాడి అనుకోవట్లేండి, ఎందుకంటే వీళ్ళందరూ లేకపోతే నేను లేను ఇప్పుడు.
ఒక ప్రతి వాడు అలా హెల్ప్ చేయడం వల్లనే ఈ పొజిషన్‌లో ఉన్నాను. ఇలా మీ ముందు కూర్చొని మాట్లాడుతున్నాను, ఇక్కడ ఉన్నాను సినిమాలో అంటే, కరెక్ట్. ఒక కెమెరామెన్ అయ్యి, డైరెక్టర్‌ని అయ్యి, ఇలా చేసుకుంటూ వెళ్తున్నా అంటే కనుక వాళ్ళు లేకపోతే నేను లేను. వాళ్ళెవరు హెల్ప్ చేయకపోతే లేదు, రమేష్కి ఎప్పుడైనా చెప్పారా? ఆ! రమేష్ అవును. గుర్తు చేసుకుంటారు. అవునవును. నేను కలుస్తానండి. నా సినిమాలకి అప్పుడప్పుడు ప్రొడక్షన్‌కి వస్తాడు అతను. అతను ప్రొడక్షన్‌లో జేయలేడు. ప్రొడక్షన్ బాయ్, ప్రొడక్షన్ చీఫ్ ఇప్పుడు. ఇప్పుడు ఓకే. సో, ఆ రిలేషన్ ఉంటుంది. నన్ను చూడంగానే ఆనందపడతా ఉంటాడు. అలాగే నాగేశ్వరరావు గారి దగ్గర శ్రీనివాస్ అని చెప్పేసి మీకు తెలిసే ఉంటది. తెలుసు. నాగార్జున గారి పర్సనల్. అవును. ఆయన నాకు ఎప్పటినుంచో ఫస్ట్ స్టార్టింగ్ నుంచి క్లోజ్ కదండీ. ఎప్పుడు అన్న, అన్న అంటూ ఉంటాను. అలాగే స్టూడియోలో ఉండే బాబా, ఆపరేటర్ బాబా కానివ్వండి, అలాగే టెలిఫోన్ ఇన్ఛార్జ్ వీళ్ళందరూ ఎప్పటి నుంచి ఉంటారు కదా, మా బాబు వీళ్ళందరూ. ఆ లోడ్ ఎక్కువైపోతా ఉంది, నేను అసిస్టెంట్‌కి పెట్టుకుంటా అని చెప్పేసి నన్ను అతనికి అసిస్టెంట్‌కి తీసుకెళ్ళిపోయాడు. అప్పుడు నేను పెడతా, ప్రీ ప్రొడక్షన్ జరుగుతూ ఉంది. కథ రాసుకొని డిస్కషన్‌కి కూర్చున్నారు అందరూ. వీళ్ళు సరదాగా కృష్ణవంశీ గారు, నిధి ప్రసాద్ గారు, వైవై చౌదరి దానికి కో డైరెక్టర్ వైవై చౌదరి గారు, రవితేజ దానికి అసోసియేట్ డైరెక్టర్, అవును. అలాగే ప్రాణం సినిమా డైరెక్టర్ మళ్ళీ మళ్ళీ చాలామంది డైరెక్టర్లు, దానికి అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్లు. వీళ్ళు సరదాగా భోంచేస్తూ నేను వడ్డిస్తా ఉంటే మాట్లాడుతూ సరదాగా ఇంతకుముందు రామ్ గోపాల్ వర్మ గారి దగ్గర నాకులాగా కుర్రోడు వచ్చాడంట ఇంతకుముందు, ఈ నివాస్. అలా నేను అతనిలాగే కొంచెం ఎర్రగా బుర్రగా ఉన్నాను. అతను ఎక్కడో కార్పెంటర్ దగ్గర అసిస్టెంట్‌గా జాయిన్ అయ్యాడు. జాయిన్ అయిపోతే ఈడు ఎర్రగా బుర్రగా ఉన్నాడు కదా అని చెప్పేసి వాడిని రాము గారి దగ్గర ఆఫీస్ బాయ్‌గా పెట్టారు. ఆఫీస్ బాయ్‌గా పెడితే అతను ఆ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ అయ్యి, అసోసియేట్ డైరెక్టర్ అయిపోయాడు. సూపర్. అలా సరదాగా వీళ్ళందరూ భోంచేస్తూ వీడు కూడా వాడిలాగా ఉన్నాడు కదా. ఇప్పుడు మనకి కొత్త కెమెరామెన్ చెన్నై నుంచి వస్తున్నాడు కదా, స్టడీ కేమ్ ప్రసాద్ గారు అని చెప్పేసి, ఆయన ఫస్ట్ సినిమా వినయ్. అవును. ఆయన స్టడీ కేమ్ ఆపరేటర్గా ఇండియాలో నెంబర్ 1 అండి అతను. ఇండియాలోనే ఫస్ట్ ఆపరేటర్ అతను, స్టడీ కేమ్ స్టడీ కేమ్ ఆపరేటర్గా. తర్వాత రసూల్ గారు వచ్చారు, ఆ బాంబేలో చాలా మంది వచ్చారు కదా. సో ఆయన కెమెరామెన్గా ఫస్ట్ టైం ఇంట్రొడ్యూస్ చేస్తున్నప్పుడు అతను అలా పెట్టడం వల్ల డైరెక్టర్ అయిపోయాడు కదా, వీడిని ప్రసాద్ దగ్గర జాయిన్ చేయండి, వీడేమవుతాడు చూద్దాం అని చెప్పేసి నన్ను ఆఫీస్ బాయ్ నుంచి వాళ్ళు సరదాగా మాట్లాడుకుంటూ భోంచేస్తూ ఆ కెమెరామెన్తో మాట్లాడేసి నన్ను ఆయన దగ్గర అసిస్టెంట్గా పడేశారు. ఓకే. సో ఇలా పడేసింది ఎవరెవరు మొత్తం ఒక బ్యాచ్? మెయిన్గా వంశీ గారు అండి, కృష్ణవంశీ గారు, నిధి ప్రసాద్ గారు, అలాగే వైవై చౌదరి గారు, రవితేజ గారు ఉన్నారు. అలాగే ఇంకా అసోసియేట్ డైరెక్టర్స్ చాలా మంది, వాళ్ళందరూ డైరెక్టర్లు అయిపోయారు ఇప్పుడు. అండ్ బ్రహ్మాజీ అన్న ఉన్నాడు అప్పుడు. వీళ్ళందరూ ఫ్రెండ్స్ కదండి రెగ్యులర్గా. వాళ్ళందరూ కలిసి సరదాగా వాళ్ళు అనుకున్నారు. ఇంకా వాళ్ళు మరి ఏమనుకున్నారో తెలియదు, వాళ్ళందరి నోటి దయ వల్ల, వాళ్ళందరి హెల్ప్ వల్ల ఆ సినిమా చేసిన తర్వాత ఆ కెమెరామెన్తో, ఆయన చెన్నై నుంచి వస్తారు, ఆ కెమెరామెన్తో నేను చెన్నైకి వెళ్ళిపోయాను. అంటే ఇది ఒంటరిగా ఉండే అడ్వాంటేజెస్ అవి. ఎటు కావాలంటే వెళ్ళిపోవచ్చు. సో ఇంకా ఆయనతోనే ట్రావెల్ అవుతూ తర్వాత కృష్ణవంశీ గారి సినిమాలు సింధూరం కానివ్వండి, అంతఃపురం, సముద్రం, ఖడ్గం, వీటన్నిటికీ నేను అసిస్టెంట్గా అసోసియేట్. దాదాపు మంచి సినిమాలన్నిటికీ చేశాను. సూపర్. దాంతో తమిళ్లో రజనీకాంత్ గారి పడయప్ప, నరసింహ, అర్జున్ గారి సినిమాలు, శరత్ కుమార్ గారి సినిమాలు, విజయకాంత్ గారి సినిమాలు, చాలా సినిమాలు అండి. దాదాపు మనకి మనకి ఇండస్ట్రీలో ఒక స్పీడెస్ట్ కెమెరామెన్, మంచి డైరెక్టరు అనుకున్న టైం కానీ ఫినిష్ చేస్తాడంటే కనుక కారణాలన్నీ కూడా నా వెనకాల ఒక 96 సినిమాలు నేను అసిస్టెంట్గా చేశానండి. ఓకే. 95లో స్టార్ట్ చేసిన కెరీర్ 2004 వరకు నేను దాదాపు 10 సంవత్సరాలు ఆల్ సౌత్ లాంగ్వేజ్, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, అలాగే హిందీ 95-96 సినిమాలు నేను అసిస్టెంట్ వర్క్ చేశాను. ఇవన్నీ చెన్నైలో ఉండేసి ఇంకా అక్కడ నుంచి ట్రావెల్ అయ్యి అక్కడ నుంచి హైదరాబాద్కి, బాంబేకి, కేరళకి, బెంగళూరుకి అంతా కూడా బాగా తిరిగారు అప్పట్లోనే. 96 సినిమాలు అని చేశాను. నాకు నా పాస్పోర్ట్లు ఇప్పుడు 4 అయిపోయినాయండి. అన్ని స్టాంపులు పడ్డాయి. 10వ తరగతి చదువుకుంది. 10వ తరగతి చదువుకుంది. ఎన్ని దేశాలు తిరుగుంటారు? ఆల్మోస్ట్ అండి, ఎక్సెప్ట్ యుఎస్, యూకే కాకుండా మిగతా అన్ని తిరిగేసాను. ఆల్మోస్ట్ ఇంకా బ్యాంకాక్లు అయితే 24 గంటలు అటు ఇటు పోయి రావడం ఏమన్నా ఇంక రెగ్యులర్ అండి. ఇంకా అన్ని ఇప్పుడు కొంచెం తగ్గింది కానీ ట్రెండ్ అండి. ఇంతకుముందు అన్ని సినిమాలు 2 సాంగ్స్ 3 సాంగ్స్ అవుట్ ఆఫ్ కంట్రీ ఉంటాయి. అలాగే నేను న్యూజిలాండ్ కానివ్వండి, మలేషియా, బ్యాంకాక్ కానివ్వండి, సింగపూర్ కానివ్వండి, అలాగే 11 ప్లేసులు, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ కానివ్వండి, అలా అన్ని ఆల్మోస్ట్ శ్రీలంక, మారిషస్, సీషెల్స్, మాల్దీవ్స్ అన్ని తిరిగేసి. ఇంక ఇండియాలో అంటారా, ఇండియాలో తిరగని ప్లేసే లేదు, షూటింగ్ చేయని ప్లేసే లేదు నేను. మీరు అసలు నిజంగా ఒక మంచి యూట్యూబ్ ఛానల్ ఉంటే మీ దగ్గర ఉన్నంత ట్రావెలింగ్ ఎక్స్పీరియన్స్ ఎవరి దగ్గర ఉండేది కాదేమో. అన్ని ప్లేసులు తెలిసి ఉండొచ్చు. ఎన్ని భాషలు మాట్లాడతారు? నేను ఆల్మోస్ట్ సౌత్ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం మాట్లాడతాను, హిందీ మాట్లాడతాను. మలయాళం కూడా మాట్లాడతారా? ఓ మై గాడ్. నేను అసిస్టెంట్గా చేసినప్పుడు
జయరాజ్ గారు అని చెప్పేసి చాలా పెద్ద డైరెక్టర్ అండి ఆయన. ఆయన చేసిన ప్రతి సినిమా నేషనల్ అవార్డు వస్తుంది మలయాళం మలయాళంలో. జైరాజ్ ఫేమస్. ఆయనతో వర్క్ చేశాను. రవివర్మన్ గారు అండి కెమెరామెన్. సో ఆయనతో ఉన్నప్పుడు ఆపరేటివ్ కెమెరామెన్ ఆయన. రవివర్మ గారి దగ్గర మీరు ఆపరేటర్. రవివర్మన్ గారితో నేను నువ్వు నేను హిందీ చేశాను ఏ దిల్ అని, తేజ గారి డైరెక్షన్. దాని రవివర్మన్ గారు కెమెరామెన్. అలా జయరాజ్ గారి సినిమాలు చాలా సినిమాలు. అదే ఏ దిల్ కూడా పెద్ద హిట్ కదా. అది ఇప్పుడు జయం అది. నువ్వు నేను నువ్వు నేను నువ్వు నేను నువ్వు నేను ఓకే. సో అలాగా స్టార్ట్ అయిన కెరీర్ అండి. 2004లో కెమెరామెన్గా ఒక ఆపర్చునిటీ వచ్చింది. అది అసలు అది వేరే అది మీరు ఒక ఫ్లో వెళ్ళిపోతున్నప్పుడు ఎప్పుడు ఆగరు కదా, సడన్గా ఎందుకు? నేను మీరు నమ్ముతారు నమ్మరో, జనరల్గా ఈ చాలా మంది కెమెరామెన్స్ క్లాష్ పెడతారు, ఫైట్ మాస్టర్లు క్లాష్ పెడతారు, అలా ఉంటుంది కదా. నేను అసోసియేట్ ఆపరేటివ్ కెమెరా ఉన్నప్పుడే క్లాష్ చాలా మంది కెమెరామెన్ కోరుకునేవాళ్ళు. అంజి ఉంటే బాగుంటుంది, హార్డ్ వర్క్ చేస్తాడు, కొంచెం మనం రిలాక్స్ అవ్వచ్చు అని కోరుకుంటారు. నేను చేసిన కెమెరామెన్లో భూపతి గారు కానివ్వండి, అరుణ్ గారు కానివ్వండి, దుర్గా ప్రసాద్ గారు కానివ్వండి, అలాగే ముందు స్టడీ గేమ్ ప్రసాద్ గారు అందరూ. సో వాసు గారి దగ్గర చేశాను. నేను ఆపరేటివ్ ఉన్నప్పుడు క్లాస్ పెట్టేవాడినండి. ఈ డేస్ నేను ఉన్నాను, ఈ డేస్ నేను లేని చెప్పేవాడిని ముందే. సర్లే నువ్వు ఇప్పుడు దాకా రా, ఆ తర్వాత ఎవరిని పెట్టెళ్ళిన వాళ్ళు. సో అలాగే నా కొలీగ్స్ ఇప్పుడు మంత్రాజ్ శివ ఉన్నాడు కదా కెమెరామెన్. సో మంత్రాజ్ శివ, నేను, చక్రవర్తి ముగ్గురు అసోసియేట్స్గా ఉండేవాళ్ళం. మేము ముగ్గురం వాసు గారి దగ్గర, అరుణ్ గారి దగ్గర అలా కలిసి వర్క్ చేస్తుంటాం. భూపతి గారి దగ్గర నేను లేదంటే వాడు, అతను లేదంటే నేను. అలాగా అరే నువ్వు ఉన్నావా, ఈ డేస్ ఉన్నావా, నువ్వు వెళ్ళిపోటు. ఎప్పుడు బిజీగా ఉండాలి, ఎప్పుడు నంబర్ ఆఫ్ సినిమాలు చేయాలి, ఇంకా మనం పని నేర్చుకోవాలి. ఒక్కొక్క కెమెరాకి ఒక స్టైల్ ఉంటుంది కదండి, ఒక్కొక్క డైరెక్టర్కి ఒక స్టైల్ ఉంటుంది. అలాగా రవివర్మన్ గారి దగ్గర నేను నేర్చుకుంది స్పీడ్ విత్ క్వాలిటీ. అలాగే మా భూపతి గారి దగ్గర నేర్చుకున్నది చిన్న ఒబీడియన్స్ అని చెప్పొచ్చు. అంటే ఓపిక్గా ఎలా ఉండాలి, పేషెన్స్తో ఎలా ఉండాలి. కొంతమంది డైరెక్టర్స్ చాలా షార్ట్ టెంపర్గా ఉంటారు. సో పక్కన ఉండే కెమెరామెన్ అరుస్తూ ఉంటారు, దానికి మనం ఎలా రియాక్ట్ అవ్వాలి, దానికి మనం ఎంత సైలెంట్గా ఉండాలి. భూపతి గారు కృష్ణవంశీ గారి కాంబినేషన్ చాలా సినిమాలు. అవును ఖడ్గం, అవును, సింధూరం కూడా కదా, సింధూరం, అంతఃపురం, సముద్రం. అవును, నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ చేస్తున్నాడు ఆయన. సో అలాగే మా స్టడీ గేమ్ ప్రసాద్ గారితో ఉన్నప్పుడు కూడా ఆయన దగ్గర కమ్యూనికేషన్స్, ఆయన అందరితో ఎంత చక్కగా మాట్లాడతారు, అందరిని ఎవరిని వదలరు ఆయన. ఎందుకంటే నా స్టడీ గేమ్ ఆపరేటర్ ఉన్నప్పటి నుంచి కూడా అలాగా చూడండి, రేర్ స్టడీ గేమ్ ఆపరేటర్ కెమెరా ఉండడం చాలా రేర్. అలాంటి స్టడీ గేమ్ ఆపరేటరు గులాబీ లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత నిన్నే పిల్లాడతాలని పెద్ద సినిమా కదండి, చాలా పెద్ద సినిమా, రిస్క్. కృష్ణవంశీ గారికి పెద్ద సినిమా అది. అలాంటిది నేను ఒక కొత్త కెమెరా పెట్టుకుంటున్నా అంటే కనుక నాగార్జున గారు యాక్సెప్ట్ చేయకపోవచ్చు కదా. అలాంటిది అంత కమాండింగ్ గా ప్రసాద్ గారు పెట్టుకున్నారంటే కనుక వాళ్ళకి వీళ్ళకి మధ్య ఒక అనుబంధమే కదా. సో అలాంటిది ఆ రిలేషన్స్ ఎలా మెయింటైన్ చేయాలి ఆయన దగ్గర నేర్చుకున్నాను. అందుకే నాగార్జున గారు చాలా గొప్పవారండి. ఎందుకంటే ఎంతమంది కొత్త డైరెక్టర్లకి అలా గట్సీతో ఇతని దగ్గర టాలెంట్ ఉంది, ఇతను చేస్తే బాగుంటుందని ఇచ్చారు. నాగార్జున గారి కాంపౌండ్ నుంచి చాలా మంది డైరెక్టర్స్ తో పాటు కెమెరామెన్స్ కూడా వచ్చారండి. కాకపోతే కెమెరామెన్ గురించి తెలియదు. అదే, ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా ఒకళ్ళని ఒకసారి నమ్మారంటే కనుక 100% దాన్ని బిలీవ్ చేస్తారు. అది పర్ఫెక్ట్. ఎక్కడ ఎటువంటి ఇది ఉండదు. అలాగే బాలకృష్ణ గారి గురించి కూడా టాపిక్స్ రావచ్చు. బాలకృష్ణ గారు కూడా బయట అంటారు కానీ ఒకసారి ఆయన కథ విన్న తర్వాత మళ్ళీ ఆ కథలో ఎటువంటి జోక్యం చేసుకోరు. షూటింగ్ స్పాట్కి వచ్చిన తర్వాత ఆయన చిన్నపిల్లాడు అంతే. దర్శకుడు ఏం చెప్తే అదే, రమ్మంటే వస్తారు, చేస్తారు, వెళ్ళిపోతారు అంతే. అది కొత్త డైరెక్టర్ అయినా చిన్న డైరెక్టర్ అయినా కూడా ఆయనకి డైరెక్టర్ అంటే క్యాప్టెన్, డైరెక్టర్ అంటే భగవంతుడు, ఆయన చెప్పేది మనం వినాలంటారు ఆయన. అలాంటి ఒక ఇదిలో ఇండస్ట్రీలో ఒక నాగార్జున గారిని, బాలకృష్ణ గారి గురించి చెప్పొచ్చు ఈ విషయంలో మాత్రం. సూపర్. అయితే ఇప్పుడు మొత్తానికి ఇప్పుడు ఊర్లో వచ్చి ఇక్కడికి ఏమి లేకుండా వచ్చింది మీరు, మొదటి సంపాదన ఏంటండి? ఏం లేదు సార్, మొదటి సంపాదన అంటే జనరల్గా అంటే ఇది అబ్బా ఇంత డబ్బా నాకా అని సంపాదించుకుని ఒక రోజు ఫీల్ అయిన సందర్భం ఏమి లేదు సార్. ఫ్రాంక్గా చెప్తున్నాం కదా, ఈ బయటికి కనిపించేవన్నీ కూడా ఇలా ఉంటేనే మన సినిమాలు ఇస్తారని దాన్ని తప్పితే, సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత నాకు ఆ పేరు వచ్చింది తప్పితే అండి, నిజంగా చెప్పాలంటే స్టిల్ ఇప్పటి వరకు ఏదైతే రెమ్యునరేషన్స్ అనుకుంటామో ఆ రెమ్యునరేషన్స్ ఎవరు ప్రాపర్గా ఇచ్చింది లేదు. అది మనం బయట చెప్పలేము. అలా అని చెప్పేసి సినిమా మనం నమ్ముకొని ఉంటాం కదా, సినిమాని ఆపలేము. అలాంటి ఒక మంచి సాఫ్ట్ దాంట్లో ఎప్పుడు ఏ సినిమా గురించి నేను ఇది బయటికి వెళ్ళకూడదు, నాకు మీరు పేమెంట్ ఇస్తేనే నాకు ఇలా చేయాలి, ల్యాబ్ లెటర్స్ ఇవ్వడము, యూనియన్లో కంప్లైంట్ చేయడం నా జీవితం జరగలేదు ఇప్పటిదాకా ఈ సినిమాల్లో. దానివల్లనే నన్ను కెమెరామెన్గా మళ్ళీ పిలుస్తారు, లేదా డైరెక్టర్గా మళ్ళీ పిలుస్తారు. ఇప్పుడు మేము అనుకున్నాం రాకేష్ నేను మళ్ళీ కలిసి పనిచేద్దాం అనుకుంటున్నాం మేము. సూపర్. మా ఇద్దరి మధ్య ఎప్పుడు ఆ ఫైనాన్షియల్ డిస్కషన్ రాలేదు. రేపు డబ్బులు వస్తే డెఫినెట్గా ఇస్తాడు ఒక నమ్మకం అంతే.
ఆ నమ్మకంతోనే పని చేస్తున్నాం చాలా ఇండస్ట్రీలో. తక్కువ మంది ఉంటారండి ఇలాంటి మెంటాలిటీ. ఎందుకంటే మా రూపాయి మాకు ఇవ్వాల్సిందే, మీరేమైనా చావండి అనుకునే టైం ఇది. అంటే ఏం లేదు సార్, ఇప్పుడు ఏమీ లేకుండా మనం వచ్చాం. సో, ఇప్పుడు మనకి అట్‌లీస్ట్ మనం ఉండటానికి, బతకడానికి కొన్ని ఉన్నాయి కదా! హ్మ్. నాకు కారు ఉంది, ఇల్లు ఉంది, ఫ్యామిలీ, మనకి మినిమమ్ మెయింటెనెన్స్ అన్నీ ఉన్నాయి. సో, అలాంటిది ఒక సినిమాని ఆపే మనకి ఆ గుణం ఇంకా మనకు దేవుడు ఇవ్వలేదు. అది ఇవ్వకూడదు అనుకుంటున్నాను అంతే. సినిమా కష్టపడ్డాము. తెలుసు కదండీ! ఒక సినిమా తీయాలంటే ఎంత కష్టం ఉంటదని. ప్రొడ్యూసర్స్ పెయిన్ కూడా మేము చూసుంటాం కదా! నేను ప్రొడక్షన్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ ప్రొడ్యూస్ చేస్తున్నాను ఒక సినిమా. ఓహ్! సో, దీంట్లో మనం పార్ట్ అయ్యి ఉన్నాం ఈ సినిమాలో కూడా. సో, ఇంతకుముందు సినిమా కూడా మనం ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాం 'బుజ్జిలరా' కూడా. సో, మనకు తెలుసు ఎక్కడ వస్తున్నాయి, ఎక్కడ రావట్లేదు అనేది. మనం ఏం చేయలేము సినిమా ఇండస్ట్రీలో. దానికోసం సినిమాని ఆపకూడదు. హ్మ్. కానీ ఇప్పుడున్న సినిమా మార్కెట్‌లో ఉంటే 100,00,00,000 మాట్లాడుతున్నారు. లేకపోతే జీరోల్లో మాట్లాడుతున్నారు. ఈ మధ్యలో అసలు ఎక్కడా మాట్లాడట్లేదు. ఎందుకంటారు పరిస్థితి? సార్ అంటే ఇప్పుడు ఏమైందంటే సార్, ఇంతకుముందు సినిమాలు వేరు, ఇప్పుడు వేరు. ఆహ్, వేల కోట్లు, 100 కోట్లు పెట్టిన సినిమాకి అదే టికెట్ రేటు. హ్మ్. మన సినిమాకి అదే టికెట్ రేటు. అదే చెప్తున్నా. ఎగిరెగిరి దంచినా అంతే కూలి, ఎగరకుండా దంచినా అంతే కూలి. సో, దానివల్ల ఏంటంటే చిన్న సినిమాకి అంత డబ్బు పెట్టుకొని రావాలా అని దాంట్లో వెయిట్ చేస్తున్నారు. అండ్ ఏమో తెలీదు, ఆడియన్స్ మైండ్ సెట్ ఎలా అయిపోయిందంటే, సినిమా నిజంగా బావుంది అని ఒక మౌత్ టాక్ వచ్చి, దేవుడి దయ వల్ల ఒక 'బలగం' సినిమాకి, మన సినిమాకి, మన 'కేసీఆర్' సినిమాకి కానివ్వండి, ఇంతకుముందు చిన్న సినిమాలు 'కలర్ ఫోటో' కానివ్వండి, కలర్ ఫోటో. ఓ 'బేబీ' కానివ్వండి, ఎంత ఖర్చు పెట్టినా కూడా రాని పబ్లిసిటీ మౌత్ టాక్ వల్ల వచ్చింది. కరెక్ట్. అలాగా మౌత్ టాక్ స్ప్రెడ్ అయిపోయి, ఇది బావుంది అని 10 మంది చెప్తే తప్పితే అండి చిన్న సినిమాలు థియేటర్‌కి ఎవరు రావట్లేదు. రావట్లేదు. మొన్న ఈ మధ్య వచ్చిన కమిటీ కుర్రోళ్ళు ఆ! ఒకటి. కమిటీ కుర్రోళ్ళు ఆ కానివ్వండి, ఒకటి. ఆయ్ ఒకటి. ఆయ్ ఒకటి. అవును. మ్యాడ్. మ్యాడ్. హ్మ్. హ్మ్. అలాగా 'జాతిరత్నాలు'. హ్మ్. అలాగ ఒక మౌత్ టాక్ స్ప్రెడ్ అయితే గాని సినిమా థియేటర్ రావట్లేదు సార్. అందరి మైండ్ సెట్ ఎలా ఉందంటే, రిలీజ్ అయిపోయింది కదా! 10 రోజుల్లో వచ్చేస్తదిలే, ఓటీటీలో చూద్దాం ఓటీటీలో అనుకుంటున్నారు అంతే. అంతే. నాకు ఈరోజు ఇందాక మీ దగ్గరికి వస్తా ఉన్నప్పుడు కార్‌లో కూర్చొని మొబైల్ చూస్తా ఉంటే, 'ఖా' సినిమా ఆహ్, 50 డేస్ అయిందండి? 30 డేస్? 50 డేస్. 50 డేస్ దాంట్లో నిన్న ప్రెస్ మీట్ పెట్టినట్టున్నారు. 50 డేస్ కాదది. ఫాస్టెస్ట్ ఎక్కువ మంది చూసేశారు. ఆ! ఒక నాక ఈటీవీ విన్‌లో అనేది వచ్చింది. అవునండి. నాకెంత ఆనందం వేసిందంటే అండి, ఆ హీరోకి మెసేజ్ పెడుతున్నారంట, ఐ బొమ్మలు ఎప్పుడొస్తది? హ్మ్. ఐ బొమ్మలు ఎందుకు రావట్లేదని. ఆ! అది ఏంటండి? అంటే ఫ్రీగా చూసేద్దామనా? ఇంత ఫ్రీగానే. కష్టపడి మనం చేస్తే, నాకెంత ఎక్కడ ఆనందం అనిపించిందంటే అండి, అది ఈటీవీ విన్ తీసుకుందంటండి. అవును. చాలా పెద్ద అమౌంట్ పెట్టి తీసుకుందంట. అలాగే 90స్ కిడ్స్ కూడా ఈటీవీ వాళ్ళదే కదా! అవును. అవును. ఈ 2 సినిమాలు మీకు ఐ బొమ్మలో రావట్లేదు. హ్మ్. కనిపించట్లేదు. చాలా మంది ఇప్పుడు సఫర్ అవుతున్నారు. ఐ బొమ్మలు రావాలని. సో, వాళ్ళు ఏ టెక్నాలజీ వాడారు ఏంటి తెలియట్లేదు. అలాంటి టెక్నాలజీ మనకొస్తే అండి, కొంచెం అట్‌లీస్ట్ మనం పెట్టిన డబ్బు మనకు తిరిగొస్తది. నిజంగానే. లేదంటే ఓటీటీ అనుకుంటున్నారు గానీ, నిజంగా ఓటీటీలో చూస్తున్నారు చెప్పండి చాలామంది. నిజంగా. ఒకసారి నేను ఇప్పుడు సబ్స్క్రైబ్ ఇప్పుడు చేస్తున్నారు. చెప్పకూడదు గానీ, నేను గూడా ఒక మాట జెప్తా. నేను గూడా ఒక చిన్న సినిమా ప్రొడ్యూస్ చేశాను. అనుకోకుండా కావాలని చేయాల్సొచ్చింది. నా ఫ్రెండ్ కొడుకు హీరో. హ్మ్. తమిళ్‌లో 'రంగోలి' అనే సినిమా పేరుతో వస్తే, ఓకే. అబ్బాయి చిన్న ధనుష్ లాగా ఉంటాడు. కుట్టి ధనుష్ అనే పేరొచ్చిందక్కడ. ఓహో! సరే, మంచి పేరొచ్చింది. మనం ఆ పిల్లోడితో మళ్ళీ ఫ్యూచర్‌లో గూడా ఏదైనా పని చేద్దామని జెప్పి, ఇక్కడ నేను తెలుగులో 'సత్య' అనే సినిమా టైటిల్‌తో ఇక్కడ రిలీజ్ చేశా. ఓకే. మంచిగా అసలు తెలుగు సినిమా లాగానే ఉంటది. ఓకే. అందరూ కొత్తోళ్ళే కాబట్టి హ్మ్. పర్ఫెక్ట్ కుదిరింది. అంతా బావుంది. సినిమా థియేటర్‌లో రిలీజ్ చేసాం. 30, 40 థియేటర్‌లో రిలీజ్ అయింది. ఓకే అంటే ఓకే. హ్మ్. ఇమ్మీడియేట్‌గా ఆహాలో పెట్టాం. ఆహాలో పెట్టినప్పుడు నేను అది పైరసీ చేస్తుంటే కంప్లెయింట్ చేస్తే, యాంటీ పైరసీ నుంచి మనోళ్ళు ఫిల్మ్ ఛాంబర్ నుంచి ఫుల్ సపోర్ట్ చేసి ఎవరెవరు లింకులు పెడుతుంటే వాళ్ళకి తీపిచ్చారు. హ్మ్. ఫైనల్‌గా నేను ఇలా తీపిస్తున్నానని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే, నా సినిమా పేరు 'సత్య'. హ్మ్. ఆ సినిమాలో కాలేజీ లైఫ్, చిన్న ఇంటర్మీడియేట్ కాలేజీ లైఫ్ ఉంటది. వాళ్ళు సినిమా టైటిల్ మార్చేసి 'పాఠశాల' అని టైటిల్ పెట్టి ఓహ్! సినిమాని రిలీజ్ చేశారు. ఓహోహో! అదెలాగా? ఓకే. ఇప్పుడు మీ సినిమాని కూడా ఎలా రిలీజ్ చేసినా కూడా, ఇప్పుడు ఆ పేరుతో అయితే మనం తీసేస్తా ఉంటాం కదా లింకులు. అవును. ఇప్పుడు పేరే మార్చేస్తాడు సినిమా. ఓకే. సో, అది మనం పట్టించుకోము. మనకు తెలియదు కదా. కరెక్ట్. మనం దీనిలో ఎదుగుతుంటాం. అవును. వాడు రీల్ బై రీల్ రిలీజ్ చేస్తాడు. అవును. ఇన్‌స్టాగ్రామ్‌లోను, హ్మ్. టెలిగ్రామ్, ఇన్‌స్టాగ్రామ్, ఐబొమ్మ, అవును. వీటిలో చూస్తుంటారు డౌన్లోడ్ చేసుకొని. అవును. ఎవడో డౌన్లోడ్ చేసుకొని చూస్తూ ఉంటాడనమాట. అవును. ఇదేంటి మన సినిమా కదా, ఆహాలో ఉండాలి కదా, ఇక్కడ ఎక్కడ ఉందని చెప్పి మనం చూస్తే ఎక్కడ ఉందంటే డౌన్లోడ్, అవును. ఐబొమ్మ, ఫుల్ క్వాలిటీ అని చెప్పి రాస్తాడు వాడు. నేనదే అంటున్నానండి. కొంచెం ఆడియన్స్‌లో కూడా మార్పు రావాలి సార్. మార్పు జనరల్‌గా మంచి సినిమా అంటే వాళ్ళు థియేటర్‌కి వచ్చి చూస్తున్నారు. దాంట్లో ఎటువంటి ఎందుకు రేపు పొద్దున సందేహం 'పుష్ప' లేదు. కోసం అవును. ఇప్పుడు మన ఇద్దరం ఇంటర్వ్యూ కూర్చునే ముందు ఒక పెద్ద డైరెక్టర్ ఫోన్ చేసి నాకు సినిమా టికెట్లు ఒక 6 కావాలని అడుగుతున్నాడు. ఓహ్! అది కావాలంటున్నా నేను. అవును.
మంచి సినిమా అని ఒక ఒపీనియన్ వస్తే జనాల్లోకి వెళ్ళిందనుకోండి సార్, థియేటర్‌లో సినిమా చూస్తారు. కరెక్ట్. మనది స్టిల్ సెకండ్ వీక్ రన్ అవుతోంది సార్. ఈరోజు 11వ రోజు. అవును. ఈరోజు 11వ రోజు కూడా నాది 30-40% ఫిల్లింగ్ ఉంది. కానీ చాలు గదా! నాకు అర్థం కాని విషయం ఏంటంటే 3 రోజులే ఆడటం చాలా కష్టం అనుకునే పరిస్థితిలో 3 రోజులకే థియేటర్ డబ్బులు కట్టి 3 రోజులకే మనం పిన్ ఇచ్చేసి క్యూబ్‌లో గాని అక్కడ పనిచేస్తున్న టైంలో అవును. 11వ రోజుకి మీ సినిమా వచ్చి థియేటర్లు పెంచారంటే చాలా పెద్ద విషయం అండి. అవును సార్. దీనన్నిటికి కారణం మా టైటిల్ సార్. కేసీఆర్. కేసీఆర్. కేసీఆర్ అనేది ఒక పవర్. కేసీఆర్ అనేది ఒక 3 అక్షరాల మాట కాదు సార్. ఊరికే జస్ట్ సరదాగా ఆ కేసీఆర్ అని అన్నారు కదా, అది కాదు. కేసీఆర్ అంటేనే ఒక కమిట్మెంట్ ఉంది. ఆయన వెనకాల ఒక శ్రమ ఉంది. ఆ పట్టుదల ఉంది. కాబట్టే ఒక తెలంగాణ 60 సంవత్సరాల నుంచి సాధించలేని ఒక తెలంగాణని సార్ ఎవరో ఏదో అంటూ ఉంటారు. నిజంగా తెలంగాణ సాధించింది ఈయనే కదా! దానికి ముందు చాలా మంది సరే ఎన్ని కష్టపడ్డారు. రాజకీయాలు ఉన్నా కూడా అది ఎవరు ఎంత ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అలా కూర్చొని అంతే. చేసింది పోరాడింది కేసీఆర్ గారు. ఆల్మోస్ట్ ప్రాణాల పైకి వచ్చింది కదండి. అవును. ఇంకా చనిపోతాడేమో పెద్ద ఆయన అనుకున్నారు కదా అందరూ. అవును. అలాంటి సాధించాడు కదా ఆయన. సాధించిన తర్వాత సో ఆ శ్రమని ఆ ఇదిని మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. ఎవరు ఏదన్నా కాదన్నా కూడా. సరే ఎవరు అనుకున్న చెప్పిన చేయగలిగింది ఏముంది, అది ఖచ్చితంగా సో కేసీఆర్ గారికి తెలంగాణ సాధించింది ఆయనే అనేది అందరికీ తెలుసు. అవును. అదే సార్ మనం అందుకనే మన సినిమాలో కూడా చెప్పాం. తెలంగాణ అంటేనే కేసీఆర్, కేసీఆర్ అంటే తెలంగాణ అని చెప్పి మన సినిమాలో కూడా చెప్పించాం. ఒక మన రెగ్యులర్‌గా బయట కొన్ని నేను యూట్యూబ్‌లో కొన్ని చూస్తున్నానండి. ఒక అతను చాలా విపరీతమైన ట్రోల్ చేస్తూ బూతులు మాట్లాడుతూ ఉన్నాడు. అతను ఏదో ఏదో అంటారు అతన్ని కుర్చీ తాత. నేను చాలా సార్లు బాధపడ్డానండి. ఎందుకు వీడు ఇలాగ బిహేవ్ చేస్తున్నాడు? ప్రతిదానికి కేసీఆర్‌ని తిడతా ఉంటాడు, ఫ్యామిలీని తిడతా ఉంటాడు, కల్వకుంట్ల కవితని తిడతా ఉంటారు, అందరిని తిడతా ఉంటాడు. ఏంటి పిచ్చాయిడిగా అనుకున్నానండి. ఆ తర్వాత చూస్తే మేబీ అతను వెనకాల ఎవరు ఉన్నారేమో అనిపించింది. నేను కావాలనే సినిమాలో అతనికి ఒక క్యారెక్టర్ పెట్టి దాన్ని అతని నోటితో చెప్పించాను. ఎవడైతే తిట్టాడో కేసీఆర్ గారిని, కేసీఆర్ అంటే తెలంగాణ, తెలంగాణ అంటే కేసీఆర్ అతని నోటితో చెప్పించాను ఈ సినిమాలో. దానికి విపరీతంగా క్లాప్స్ పడ్డాయి అక్కడ. సో అలాగండి చాలామంది తెలియదు కదా. అంటే తెలియని వాళ్ళకి ఏంటంటే సార్ ఒక అబద్ధాన్ని 10 మంది 10 సార్లు చెప్పారనుకోండి, అది నిజమైపోతుంది. అలాగా తెలియని విషయాన్ని చాలామంది ఇలాగ మిస్లీడ్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సో దానికోసం అండి ఈ సినిమా తీయడానికి కారణం కూడా. సో ఓన్లీ మీరు అన్నట్టు ఆ కేసీఆర్ అనే ఒక పదం, ఆ పదం వల్లనే మనకి ఈ సినిమాకి ఓపెనింగ్స్ వచ్చినాయి. సినిమా థియేటర్కి వచ్చిన తర్వాత సార్ సినిమా బాగాలేకపోతే ఎవరు కూర్చోరు, 100% కూర్చోబెట్టలేము. అలాంటి సినిమాలో ఆ ఎమోషన్, ఆ కంటెంట్ ఉంది కాబట్టి 100% దానిపైన కూర్చోబెట్టగలిగాం. అది కాకుండా సార్ సొంత వాళ్ళే చూడండి సార్, హరీష్ రావు గారు సినిమా చూసి చాలా ఎమోషనల్గా ఫీల్ అయిపోయారు. ఆయన మాట్లాడిన మాటలు నాకు వింటే నిజంగా నాకే ఇది అనిపించింది. ఏమన్నారు సార్ హరీష్ రావు గారు? అయ్యో మీకు ఇంకా యూట్యూబ్లో ఉంది, నా దగ్గర ఉంది, మీ నోటి ద్వారా చెప్పిద్దాం. పాసిబిలిటీ ఉంటే కనుక మధ్యలో బ్రేక్ చేసి ఆయన ఏంటి. ముఖ్యంగా సినిమా చాలా అద్భుతంగా తీశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఈ ప్రాంత ప్రజలు పడుతున్న కష్టాలు, రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎంత అద్భుతంగా తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వంలో మరి ముందుకు సాగిందో, ఒక మంచి ప్రేమ కథతో తెలంగాణ చరిత్రనంతా కూడా చూపే ప్రయత్నం చేశారు. ఒక తెలంగాణ ఈ సినిమా జనరల్గా చూస్తున్నంతసేపు ఎక్కడ బోరు కొట్టకుండా చాలా ఇంట్రెస్టింగ్గా తీశారు. చాలా హై సెంటిమెంట్తో సినిమా తీశారు. చూస్తున్నంతసేపు నెక్స్ట్ ఏమవుతుందా అన్నంత ఒక ఆతృత సినిమాలో కనబడ్డది. ఒకవైపు తెలంగాణ ఉద్యమ నేపథ్యము, ఇంకొక వైపు తెలంగాణ అభివృద్ధి, కేసీఆర్ గారు చేసినటువంటి మంచి పనులను చూపిస్తూనే మరి వ్యూయర్స్కు, సినిమా చూసే వాళ్ళందరికీ కూడా తక్కువ ఖర్చుతో కూడా నిజంగా తెలంగాణ పల్లెలు, తెలంగాణ గ్రామీణ ప్రాంతము, ముఖ్యంగా మా లంబాడి సోదరుల సాంప్రదాయాలను, గ్రామీణ ముఖ చిత్రాన్ని ఎంతో అద్భుతంగా ఈ సినిమాలో చక్కగా కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. నాకైతే సినిమా బాగా నచ్చింది. తెలంగాణ అభిమానులు, కేసీఆర్ అభిమానులు అందరూ కూడా ఈ సినిమాను తప్పకుండా చూడాలని, రాకేష్ను మరి అదేవిధంగా ఈ సినిమాలో ఎవరెవరైతే అందరూ కాంట్రిబ్యూట్ చేశారో వారందరినీ కూడా ఆశీర్వదించాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. ఇలాంటి ఇంకా చిన్ని చరణ్ వీరితో పాటు పనిచేసిన ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ సినిమా అందరూ కూడా తప్పకుండా కేసీఆర్ గారి అభిమానులు, తెలంగాణ అభిమానులు, ఉద్యమకారులు అందరూ కూడా చూసి ఆశీర్వదించాలని చెప్పి కోరుతా ఉన్నాను. రాకేష్ మరి జబర్దస్త్లో పనిచేస్తూ రాకింగ్ రాకేష్గా పేరు తెచ్చుకున్నాడు. ఈ సినిమాతో కూడా చాలా జబర్దస్త్గా ఆయన
అద్భుతంగా చేశాడు. వారికి నా అభినందనలు తెలియజేస్తూ ఇంకా ముందు ముందు సందేశాత్మకమైనటువంటి మరిన్ని సినిమాలు తీయాలని, తెలంగాణ సమాజాన్ని మరి ఇంకా బాగా మేల్కొల్పే విధంగా, సమాజాన్ని జాగృతం చేసే విధంగా మరిన్ని మంచి సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను. ఏమైందంటే కేసీఆర్ గారిని మర్చిపోతారు అనుకున్నారు కదా, మళ్ళీ మాకు గుర్తు చేశారు తెలంగాణ ప్రజలకి. సో కేసీఆర్ గారు లేని ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఈ సినిమాతో ఇది ఫుల్ఫిల్ అయింది. మీరు అందరూ ఈ సినిమాని ఆదరించండి, ఈ సినిమాని చూడండి. వాట్ ఈస్ కేసీఆర్, వాట్ ఈస్ తెలంగాణ అని తెలుస్తుందని చెప్పి ఆయన పదాల్లో, ఆయన మాటల్లో ఆయన వ్యక్తపరిచారు. ఆయన అలాంటి ఒక పెద్ద వ్యక్తి ఒక సినిమా గురించి జనరల్గా వాళ్ళ సినిమాకి రారంటండి. ఆయన పర్సనల్గా ఫోన్ చేసి నేను సినిమాకి వస్తున్నాను అని చెప్పి సినిమాకు వస్తే ఆయన వెనకాల సార్ మేము ఆయన వస్తున్నారంటే కనుక మేబీ ఆయనతో పాటు 2-3 ఆయన పిఏలు అలా వస్తారని, ఫ్యామిలీ వస్తారు అనుకున్నాం. ఒక సైన్యం అండి, గులాబీ సైన్యం అంటారు చూసారా, అలాగా ఆయన వెనకాల ఒక సింహం లాగా ఆయన వస్తే ఆయన వెనకాల అన్ని సింహాలు, చిన్న చిన్న సింహాలు ఉంటాయి సార్. అలాగా ఇన్ని కార్లు ప్రసాద్ ల్యాబ్ అంతా కూడా మొత్తం ఏమంటారు గులాబీ అండ్ వైట్ మయం అయిపోయింది. అంటే వైట్ కార్లు విత్ గులాబీ జెండాలు అండ్ వైట్ షర్ట్లు, అన్ని కార్లు అన్ని వైట్. తీసుకోవాల్సింది ఒక విజువల్ అది. అంటే నైట్ అయిపోయింది కదండి, దానివల్ల మేము చేయలేకపోయాము. బట్ అంత బ్రహ్మాండం రెస్పాన్స్ వచ్చిందండి. అసలు నేను విన్నాను, ప్రసాద్ ల్యాబ్ థియేటర్ 100 కెపాసిటీ కదండి, 300 మంది కూర్చోబెట్టాం సార్. దాంట్లో ఎక్స్ట్రా చైర్స్ వేసి నుంచోబెట్టేసి అంతమంది కూర్చోబెట్టేస్తే చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యాను బయటకు వచ్చి. మధ్యలో చూస్తున్నప్పుడు ఎమోషనల్ గా ఏదన్నా అనిపించిందా? అయ్యో బ్రహ్మాండంగా ఉందండి. యాక్చువల్గా ఆయన ఇంటర్వెల్ పడంగానే ఇమ్మీడియట్ గా బ్రేక్ కొడుతున్నారు, స్టార్ట్ చేయండి మళ్ళీ. ఇంటర్వెల్ వద్దు, సెకండ్ హాఫ్ స్టార్ట్ చేయండి చెప్పన్నారు. గ్యాప్ కూడా లేదు, మళ్ళీ సెకండ్ హాఫ్ స్టార్ట్ చేసి మధ్యలో ఆయనకి ఏదో కాఫీ ఇచ్చే తప్పితే అయినా సినిమా అంతా అలా హ్యాపీ కూర్చొని నవ్వుతూ ఉన్నారు ఆయన అంతే. సో అంటే వాళ్ళకి కూడా కొన్ని సంఘటనలు తెలుసు కాబట్టి పర్టికులర్గా ఓపెన్గా ఫస్ట్ స్టార్టింగ్లో ఏంట్రా నీ పేరేంటని అడుగుతాడు కుర్రాడు, మేరా నామ్ కేసీఆర్ అంటాడు సరే. అప్పుడు ఆయన ఫేస్లో ఆనందం చూస్తే చాలు అనిపించింది. హరీష్ రావు గారి ఫేస్లో ఆనందం చూస్తే మాకు అలా అనిపించిందంటే రేపు పొద్దున కేటీఆర్ గారు వస్తే, కేసీఆర్ గారు వస్తే మేము ఇంకెక్కడో ఉంటాం మేము, నేను రాకేష్. కానీ నాకు అర్థం కాదు ఏంటంటే, ఇప్పుడు ఒక పార్టీ తర్వాత పార్టీ లేనప్పుడు జనం ఎంత అవేగా ఉంటారు. ఇప్పుడు వాళ్ళు అధికారంలో కూడా లేరు కదా, వాళ్ళు ఎందుకు సినిమా చూడటానికి రాలేదు నాకు అర్థం కాలేదు. అంటే ఇప్పుడు నాలాంటి ఒక సగటు ప్రేక్షకుడు చూసినప్పుడే, ఒక రివ్యూయర్ పాయింట్లో చూసినప్పుడే వీళ్ళు అనుకున్న పాయింట్ని పర్ఫెక్ట్గా రీచ్ అయ్యారనిపించే నాకు అనిపించింది. అలాంటిది సొంత ఇంట్లో మనుషులు 2.5 గంటలు టైం వెచ్చించి ఒక కేటీఆర్ గారు కానీ, కవిత గారు కానీ, కేసీఆర్ గారు కానీ ఎందుకు సినిమా చూడలేకపోయారు? ఎందుకు మీరు అక్కడ దాకా రీచ్ అవ్వలేకపోయారు? అంటే అంత ఉండవు కదండి మనకు. స్ట్రైట్గా మనం బాస్ దగ్గరికి వెళ్ళలేం కదా. దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ముందు పూజారిని కలవాలి కదా. అలాగే మేము ఫస్ట్ కలిసింది, అటెంప్ట్ చేసింది మా వెనకాల 2-3 ఉన్నారు, వాళ్ళని కలిసి వాళ్ళతో వెళ్తా ఉన్నాం. హరీష్ రావు గారి దగ్గరికి వచ్చింది కదండి, నెక్స్ట్ స్టెప్ డెఫినెట్గా వెళ్తుంది. అంటే అప్పటికి లోపు సినిమా డ్యామేజ్ జరిగిపోద్ది కదా, అదే ముందు వాళ్ళు వచ్చి కనుక చెప్తే సినిమాకి ఇంకా చాలా ఆసరా, చాలా బలం చేకూరుతుంది కదా. నిజంగా బాగున్న సినిమా కాబట్టి ఇంత పోరాటం జరుగుతుంది, నేను కూడా మాట్లాడుతున్నాను. అదే బాగలేని సినిమాకి మీరు ఏదో పబ్లిసిటీ చేసుకుంటున్నారు, ఇదేదో పబ్లిసిటీ స్టంట్ అనుకుని నేను కూడా అంటాను. కానీ ఇది కాదు, నిజంగా కూడా ఒక అందరూ అదే అనుకున్నారండి. కేసీఆర్ అని టైటిల్ పెట్టగానే కేసీఆర్ గారు బయోపిక్ ఏమో, రాజకీయంగా తీసుకుంటారేమో, ఆయనకు సంబంధించిన భజనేమో అనుకున్నారు. ఎక్కడ ఇటువంటి అలాంటిది లేదు సినిమాలో. కానీ వేరే పార్టీ వాళ్ళని ఎవరిని ఒక మాట అనకుండా తీశారు చూడండి, నాకు అది నచ్చింది. ఎందుకంటే సార్ చాలా మంది మనం చూసాం కదా సార్, ఎగ్జాంపుల్స్ మనం చూసాం ఈ మధ్యకాలంలో ఎలక్షన్స్ టైంలో. ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ గురించి సినిమా తీస్తారు, ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ గురించి సినిమా తీస్తారు. రామ్ గోపాల్ వర్మ గారి గురించి మాట్లాడుతున్నారా? నేనంటే ఒక పర్సన్ గురించి అని కాదండి, అదే ఆర్జీవి గారు తీశారు, వేరే డైరెక్టర్లు కూడా తీశారు కదా. వాళ్ళు ఎక్కడా కూడా సార్ సినిమాలా తీయలేదు. సినిమాని సినిమాలాగా తీయాలి కదా సార్, తీస్తేనే కదా అన్ని కైండ్ ఆఫ్ ఆడియన్స్ రావాలి కదా సినిమా కంటే. సో ఇది ఓన్లీ ఒక పార్టీ సినిమా అనగానే ఇంకో పార్టీని టార్గెట్ చేసి తిట్టడం కరెక్ట్ కాదు కదా. వీళ్ళ గొప్పతనం ఎంతైనా చెప్పుకోవచ్చు కానీ అవతల వాళ్ళని తిట్టకూడదు. మీ గురించి చెప్పండి. ఇప్పుడు మనం ఈ సినిమాలో కూడా సార్ మనం ఎక్కడ ఇంకొక పర్సన్, థర్డ్ పర్సన్ గురించి లేదు, ఎక్కడ లేదు, ప్రస్తావన లేదు. అది మంచి ఎన్విరాన్మెంట్ సార్. అలాంటి సినిమాలు తీయాలి, అలాంటి సినిమాలు తీస్తే ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు, చూస్తారు. కరెక్ట్. ఇప్పుడు ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు సార్ ఈ సినిమా, అలాంటి సినిమా ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు? కరెక్ట్, అవి ఉన్నాయి కదా సార్. జనాలు మనకంటే మంచి ఏమంటారు తెలివైన వాళ్ళు, ఎటువంటి సినిమా చూడాలి, ఎటువంటి చూడకూడదు. కానీ ఆయన మీ గురువు గారు గతంలో ఆయనతో మీరు ఒక 3 సినిమాలు పనిచేశారు. రామ్ గోపాల్ వర్మ గారు అంటే మీకు విపరీతమైన ప్రేమ ఉండేది, కానీ ఇప్పుడు ఎందుకు కంటిన్యూ చేయట్లేదు మీరు?
ఇప్పుడు ఆయనే కంటిన్యూ చేయట్లేదు కదా సార్. ఓకే. అట్లా అంటారా? సార్ ఇండియాలోనే ఒక రామ్ గోపాల్ వర్మ అంటే ఒక చరిత్ర. హిస్టరీ. బొంబాయికి వెళ్ళేసి హైదరాబాద్ వదిలేసాడు. బొంబాయి చేసాడు మొత్తం నీకు. బొంబాయి బొంబాయి. హైదరాబాద్ వదిలేసాడు. హైదరాబాద్లో ఆయన ఎప్పుడు ఆర్జీబీకి ఒక ప్లేస్ ఉంది. ఒక శివ సినిమాతో ఆయన ఏంటనేది ప్రపంచాన్ని చూపించేశారు. క్షణ క్షణం. అలాంటిది ఇక్కడ నుంచి ఒక సౌత్ డైరెక్టర్, అప్పటిదాకా ఎవరున్నారు సౌత్ డైరెక్టర్లు? ఏదో ఒక సినిమా చేసేవాళ్ళు అంతే. అంతే. ఏ దాసరి గారు వెళ్ళి ఒక సినిమా, అంతే కదండి. బాలచంద్ర గారు ఒక అవును, సినిమా, అది కూడా కె ఏంటి, రాఘవేంద్ర ఇక్కడ ఒక సినిమా. సూపర్ హిట్ అయితే కనుక అక్కడ రీమేక్ చేసేవాళ్ళు. అవును, correct. అలాంటి స్ట్రైట్గా వెళ్ళి అక్కడ కూర్చొని బాంబేలో కూర్చొని ఒక సత్య లాంటి సినిమా, సర్కార్ లాంటి సినిమా, రంగీలా లాంటి సినిమా ఇంకెవరు తీయలేరు. అది ఆయనకే సాధ్యం. సో ఆయన ఎంత పేరు తెచ్చుకున్నారో అంత పేరు చెడగొట్టడం ఆయనకే సాధ్యం. అది కూడా ఎంత మంచి పేరు రావాలో అంత చండాలమైన పేరు మళ్ళీ ఆయన తెచ్చుకున్నారు. ఎందుకంటారండి? మీరు దగ్గరగా పరిచయం ఉండి అంటే- పని చేశారు కదా, ఏమై ఉంటుంది సార్ అంటారు? ఆయన బేసిక్గా చాలా మంచి వ్యక్తి సార్. మంచి వ్యక్తి అంటే అండి పర్సనల్గా ఎవరు కనెక్ట్ అవ్వడం ఆయన. ఎవరితో? ఎంతవరకు మీతో పని, శివతో నాకేంటి పని, అంజితో నాకేంటి పని, అంతే. దాని తర్వాత అబ్రప్ట్ కట్ చేసి వెళ్ళిపోతాడు అంతే. ఆయన అలాంటి కానీ అలాంటి హ్యూమన్ నేచర్ ఉంటుందండి మామూలుగా? సార్ ఉన్నాడు ఈయనే కదా దానికి. ఈయన ఇంకా సార్ రామ్ గోపురం ఒకడే అంతే, ఇంకా సింగిల్ పీస్. సింగిల్ పర్సన్ అంతే తప్పితే ఇంకెవరు ఉంటారండి. ఆయన బ్రెయిన్ ఒక మ్యూజియంలో పెట్టాల్సిన బ్రెయిన్, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. సో ఆయనే చెప్తారు కదా సార్ ఓపెన్గా, అవును చెప్తారు కానీ నేను మూర్ఖుణ్ణి అని చెప్పుకునే ఏకైక అదే person ఆయనే. చెప్తాడు కానీ నమ్మలేము అవన్నీ. అవును. నాకు అదే ఆయన మీద నిజంగా చాలా ఆరాధన భావం ఉంటుంది ఎవరికైనా, చాలా మందికి సార్ సినిమా ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళకి. అదే అండి, అంటే నేను వర్క్ చేసిన డైరెక్టర్ గారు కృష్ణవంశీ గారు. కృష్ణవంశీ గారు అంటే రామ్ గోపాల్ గారు ఏకైక శిష్యుడు. ఆ, చాలా మంచి పేరు తీసుకొచ్చిన డైరెక్టరు ఆయనే. ఆయనకి రాము గారు అసిస్టెంట్గా, రాము గారు శిష్యుడిగా సూపర్ హిట్ సినిమాలు ఇచ్చిన డైరెక్టరు కృష్ణవంశీ గారు. అలాంటి ఆయన కాంపౌండ్లో వచ్చినప్పుడు మాకు ఉంటుంది కదండి రామ్ గోపురం గారితో వర్క్ చేయాలని. సో వర్క్ చేయాల్సి వచ్చినప్పుడు ఒక ఛాన్స్ వచ్చినప్పుడు నేను ఇమ్మీడియట్ పరిగెత్తుకుని వెళ్ళిపోయాను ఆయనతో వర్క్ చేయాలని. సో ఐస్ క్రీమ్ అని ఒక సినిమాకి. సో ఆయన్ని నేను మెప్పించాను. ఆయన నేను చెప్పిన కొన్ని వెతికి ఆయన కన్విన్స్ అయ్యారు, నన్ను కెమెరాగా పెట్టుకున్నారు. కంటిన్యూ అయిపోయాం. 3 సినిమాలు కంటిన్యూ అయిన తర్వాత నాకెందుకు కొంచెం అన్కంఫర్ట్ అనిపించి నేను బయటకు వచ్చాను. నేను ఆయనతో వర్క్ చేయడం స్టాప్ చేశాను. ఇప్పుడు మళ్ళీ ఆయన పిలిస్తే చెల్లి చేస్తారా? లేదండి, నాకు ఇంట్రెస్ట్ లేదు. చేయాలని అంటే క్లియర్గా డెసిషన్ తీసేసుకున్నా. చేయాలని ఇంట్రెస్ట్ లేదు. అండ్ అది కాకుండా సార్ మనకు కొన్ని సార్ ఒక పర్సన్తో వర్క్ చేసినప్పుడు అతనితో మనకు నాన్ సింక్ అయ్యింది, అతనితో మనం సెట్ అవ్వాలన్నప్పుడు మనం స్మూత్గా బయటకు వెళ్ళిపోవడం బెటర్. మళ్ళీ వెళ్ళి ఆయనతో వర్క్ చేసి మనం దాన్ని మనస్ఫూర్తిగా మనం పనిచేయలేము. సో అది మనకి ఎందుకనో ఏదో సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉంటుంది, అది పోగొట్టుకున్నట్టు అనిపించింది. సో దానివల్ల నాకు కొంతమంది డైరెక్టర్ ఉన్నారు సార్, వాళ్ళతో నేను పని చేయను, పని చేయకూడదని పేరు తెలిసి చెప్తారా ఏమన్నా? మీరు చెప్తారు, మీకు అర్థమైపోద్ది. సో అలాగే నేను చేయకూడదని డిసైడ్ అయిపోయాను కాబట్టి అండి. అండ్ లక్కీగా అండి నేను చేసిన సినిమాలో కూడా సార్ నా ఫస్ట్ పిక్చర్ అంగ్రేజ్ దగ్గర నుంచి సార్ అనగండి శివాను హాయిగా శివాను నా ఫస్ట్ పిక్చర్ అంగ్రేజ్ దగ్గర నుంచి ఇప్పుడు కేసీఆర్ వరకు నేను ఎవరిని సినిమా అడిగింది లేదు. నన్ను వెతుక్కొని నా నంబర్ కాంటాక్ట్ తీసుకొని నాకు ఫోన్ చేసి అంజు గారు మీరు సినిమా చేయాలి, మీరు ఒకసారి కథ వినండి అంటే తప్పితే అండి ఇప్పటి వరకు కూడా ఎవరిని అడిగింది లేదు, ఇంక్లూడింగ్ రామ్ గోపురమ్మ గారి దగ్గర నుంచి దాసరి నారాయణ గారితో కూడా, ఎర్రబస్సు దాసర్ గారితో కూడా నేను అడిగింది లేదండి. నేను దాసర్ గారిని లైఫ్లో ఫస్ట్ టైం కలవడం కూడా ఎర్రబస్ టైంలోనే. ఎర్రబస్సు డైరెక్ట్గా కెమెరామెన్గా అవకాశం వేరే వాళ్ళు సజెస్ట్ చేశారు. అక్కడి నుంచి ఫోన్ చేశారు, గురుగారు నువ్వు రామ్మా అని చెప్పన్నారు, టికెట్ వేశారు చెన్నై నుంచి. వచ్చాను, కలిశాను, ఆ రోజే కలవడం కూడా అండి, ఆ రోజు ఆయన చూడడం కూడా. మన మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ విష్ణు గారితో కూడా పనిచేశారు. విష్ణు గారు దాంట్లో యాక్చువల్గా నన్ను రికమెండ్ చేసింది. యాక్చువల్లీ చూడండి, రామ్ గోపాల్ వర్మ ఎవరు రికమెండ్ చేయరండి. కరెక్ట్. అలాంటి రామ్ గోపాల్ వర్మ గారు నేను ఆ సినిమా అటాక్ చేసిన తర్వాత విష్ణు మనోజ్తో అటాక్ చేశానండి సి కళ్యాణ్ గారి ప్రొడక్షన్లో. సో దానికి ముందు ఐస్ క్రీమ్ అంతా చేస్తున్నాను కదా. సో నా స్పీడ్ గురించి అంతా రాము గారు దాసరి గారు చెప్పి, ఇతను చాలా స్పీడెస్ట్ కెమెరామెన్, నేనే స్పీడ్ కదండి జనరల్గా, నాకంటే స్పీడ్గా ఉంటాడు అతను, అనుకున్న టైం కంటే ఫాస్ట్గా ఫినిష్ చేస్తానంటే ఇతను పెట్టుకోండి అని చెప్పేసి నన్ను రికమెండ్ చేసిన ఏకైక పర్సన్ ఆయనే. నాకు తెలిసి నేను ఏకైక పర్సన్ అనుకుంటున్నాను. ఆయన ఎవరు రికమెండ్ చేయడు, ఆయన రికమెండ్ చేయరు, ఆయన ఎవరిని కంటిన్యూ కూడా చేయరండి. ఒక సినిమా 2 సినిమా అంతే. అలాంటి అయితే నేను 3 సినిమాలు చేశాను. అండ్ ఆయన అండ్ విష్ణు గారు ఇద్దరు సజెస్ట్ చేశారు దాసరి గారికి, అప్పుడు పిలిచారండి. అలాగే మొన్న కేసీఆర్ వరకు కూడా చూస్తే అండి నేను ఎప్పుడు ఎవరు సినిమా అడిగింది లేదు, వాళ్ళు పిలిచి నన్ను అడిగితే అప్పుడు సినిమాలు చేశాను. ఇక మీద కూడా అలాగే ఉంటుందండి. నేను ఎప్పుడు ధనరాజ్ గారు అనే ఒక వ్యక్తి
ఈ కేసీఆర్ అనే సినిమాకి సంబంధించి మీకు రికమెండ్ చేశారని అవును. తెలుసు. అవును. నిజమేనా? అవును. ధనరాజ్తో ఏంటి మీకు అంత నేను అనుబంధం? ధనరాజు తను పాపం ఎంత కష్టపడి వచ్చాడని నాకు తెలుసు. అంటే నేను అసిస్టెంట్‌గా ఉన్నప్పుడు కానివ్వండి, నేను కెమెరామెన్ అయినప్పటి నుంచి కూడా. సో, నా నా జీవితంలో ఎన్ని మలుపులు, ఎన్ని కష్టాలున్నాయో నాకంటే ఎక్కువ కష్టాలు పాపం ధనరాజుకున్నాయి. ధనరాజ్కి. హ్మ్. అలాంటిది అతను చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసుకుంటూ, జబర్దస్త్ చేసుకుంటూ, ఒక మంచి కమెడియన్‌గా మంచి పేరు తెచ్చుకున్న సమయంలో నేను 10th క్లాస్ ధైర్యం చేసిన తర్వాత నాగేశ్వర రెడ్డి గారు నన్ను ఒక రోజు పిలిచారండి. హ్మ్. ఒకరోజు పిలిచి డైరెక్టర్ పిలిస్తే మనం అనుకుంటాం కెమెరామెన్‌గా మనకి అవకాశం ఇస్తున్నారు అనుకుంటాం కదా! హ్మ్. ఒక కథ చెప్పారు. హ్మ్. కథ చెప్పేస్తే ఎలా ఉందయ్యా కథ అని అడిగారు. హ్మ్. చాలా బాగుందండి. ప్రతి సీక్వెన్సు, ప్రతి సీన్ కూడా నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఏంటి అని ఒక చిన్న ఒక క్యూరియాసిటీ వచ్చింది. డెఫినిట్‌గా బాగా చేద్దాం డైరెక్టర్ అన్నాను. బాగా చేయడం కాదయ్యా నువ్వే చేయాలన్నారు ఆయన. నేను చేయడం ఏంటి సార్ అన్నాను. నేను చేస్తాను సార్ డెఫినిట్‌గా మరి కెమెరామెన్‌గా నా పని నేను చేస్తాను. లేదు లేదు డైరెక్టర్ కూడా నువ్వే ఈ సినిమాకి. ఈ సినిమా నువ్వే డైరెక్షన్ చేయాలి. సూపర్. ధనరాజ్ హీరో అన్నాడు. హ్మ్. ధనరాజ్ హీరో అని అడిగా నేను. హ్మ్. షాక్ అండి నేను. అవును అన్నారు. ఆ సినిమా అనౌన్స్ చేసిన తర్వాత అండి నాకు ఎన్ని కాల్స్ వచ్చినాయో అలాగే నాకంటే ఎక్కువ కాల్స్ నాగేశ్వర రెడ్డి గారికి వచ్చినాయి. సూపర్. ధనరాజ్ హీరో ఏంటయ్యా అని చెప్పేసి. ఆయన ఒకే మాట అన్నారు. ఎవరు ఏమనుకున్నా ఈ సినిమాకి ధనరాజ్ హీరో, నువ్వు డైరెక్టర్‌వి హ్మ్. అని అంతే. చెప్పన్నారు అంతే. ఫిక్స్ చేసాడు నాగేశ్వర ఫిక్స్ రెడ్డి గారు. చేశారు అంతే. ఆయన మా పైన పెట్టుకున్న నమ్మకాన్ని మేము నిజంగా ఫుల్‌ఫిల్ చేసాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ సినిమా 'బుజ్జి లరాకి' ఫస్ట్ వెరీ ఇంప్రెసివ్ అండ్ వెరీ గుడ్ రివ్యూ ఇచ్చింది మీరే. అవును. నాకు చాలా నచ్చింది ఆ ఇది సినిమా. చాలా మంచి సినిమా. ఇది థియేటర్‌లో చూడాలి. చాలా మంచి అటెంప్ట్ అని చెప్పేసి ధైర్యంగా అంటే అప్పటిదాకా చాలా మంది చెప్పలేదండి ఎవరు. అంటే సినిమా మీరు చెప్పడం స్టార్ట్ చేసిన తర్వాత చాలా మంది రివ్యూస్ ఇచ్చారు ఆ సినిమా గురించి. హ్మ్. అంటే నేను బాగున్న సినిమా, నేను నచ్చిన సినిమాని 10 మంది చూడాలనుకుంటాను. అది నిజంగా తర్వాత వాళ్ళ జడ్జిమెంట్ కూడా, "అరే! నువ్వు చెప్పింది కరెక్టే. నువ్వు చెప్పటం వల్ల మేము సినిమా చూసాం. హ్మ్. నిజంగా బావుందన్నప్పుడు, అరే! కరెక్టే కదా! మనం చెప్పిందని ఒక నమ్మకం ఉంటది కదా!" నేను అబ్జర్వ్ చేశాను. మీరు యాక్చువల్‌గా ఎవ్రీ వీక్ వచ్చే సినిమాలన్నిటికి మీరు రివ్యూస్ ఇవ్వరు చెప్పను. కదా! అంటే బాగలేని సినిమాకి నేను చెప్పి ఉపయోగం ఏముంది? అవును. అవును. నాకు నెగెటివ్ చెప్పటం ఇష్టం ఉండదు. హ్మ్. 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 సరే, ఇప్పుడు బాలేని సినిమాని ఎవరు చూడరు కదా! అవును. అదే బాగున్న సినిమానికి మన నోరు కొంచెం ఉపయోగపడిందనుకో, ఇంకొంచెం బెటర్‌గా బెటర్ వెళ్తారు. వెళ్తది. అప్పుడు ఇండస్ట్రీ బావుంటది. అవును. అవును. నేను ఇండస్ట్రీలో పుట్టి పెరిగి ఇక్కడ తిరుగుతున్నోళ్ళం. అదే అండి. రివ్యూస్ గురించి కూడా నేను లాస్ట్ టైమ్ అనుకున్నాం మనం. బాగున్న సినిమాని ఎంత రివ్యూ రైటర్ వచ్చేసి ఇది సూపర్‌గా ఉందని చెప్పినా కూడా సార్ అది ఆడదు. ఆడదు బాగలేని సినిమా. కదా! బాగలేని సినిమా. హ్మ్. అలాగే బాగుంది అన్న సినిమాని ఆ రివ్యూ రైటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇది బాలేదని చెప్తే చూడకుంటారు చెప్పండి. ఎందుకు? 100% కాకపోతే చిన్న ఇంపాక్ట్ ఓపెనింగ్స్ తక్కువుంటాయి. ఆ! ఆ! ఆ తర్వాత మౌత్ పబ్లిసిటీ. అవును. బట్ అలా అని ఎవరు సార్ దాన్ని బాగలేని సినిమాని వాళ్ళు కూడా తప్పుగా రాయరు కదా! అవును. ఎందుకంటే నేను చూస్తున్నాను కదా! చాలా రివ్యూస్ చదువుతా ఉంటాను కదా! నేను మన సినిమా కూడా చూడండి. చాలా పాజిటివ్‌గా అండి. అందరూ ప్రతి వాళ్ళు చాలా పాజిటివ్‌గా చూసినోళ్ళు రివ్యూస్ అలానే రాస్తారు. చెప్తారు సార్. అవును. చూసినోళ్ళు అలానే చెప్తారు. కానీ ఎందుకనో గాని మీరు మీడియా వాళ్ళకి సినిమా షో ఎయలేదు. హ్మ్. రివ్యూకి సంబంధించి రివ్యూ షో ఉంటది కదా! అవును. ఆ షో కూడా ఎయలేదు కనీసం రాకేష్ ఎందుకు? అంటే సార్ మా పరిస్థితి చేయి దాటిపోయింది. సినిమా మేము రిలీజ్‌కే చాలా కష్టపడాల్సొచ్చింది. అంటే అందరూ అనుకుంటున్నారండి బయట. ఈ సినిమా కేసీఆర్ ఫండింగ్ ఉంది. హ్మ్. ఈ సినిమా 20,00,00,000 కేసీఆర్ 20,00,00,000 20,00,00,000 సార్ 20,00,00,000 సినిమా ఇస్తే మేమెందుకు ఓపెన్‌గా 2,00,00,000లోనూ సినిమా తీయాలి? హ్మ్. కదా! కరెక్ట్. 18,00,00,000 మేము వెనకేసుకున్నట్టా? కదా! 20,00,00,000 సినిమా తీస్తే గనక సినిమా డెఫినిట్‌గా 'దిల్ రాజు' గారు రిలీజ్ చేయాలి. లేదా 'మైత్రోళ్ళు' రిలీజ్ చేయాలి. ఏషియన్ సునీల్ గారు రిలీజ్ చేయాలి. కరెక్ట్. మాకు వాళ్ళెవరు లేరే. హ్మ్. మేము సినిమా రిలీజ్ చేయడానికి ఎవరు లేకపోతే ఏం చేయాలని డిసప్పాయింట్‌లో ఉన్నప్పుడు ఒక ఒక మిత్రుడు ఇగో పలాని ఒక పర్సన్ మీరు కలవండి అని చెప్పేసి ఒక శ్రీనివాస్ గౌడ్ అని చెప్పి ఒక నంబర్ పంపించారు. హ్మ్. దీపా ఫిలిమ్స్. దీపా ఆర్ట్స్ అని. ఆయనకి ఫోన్ చేస్తే ఆ ఆఫీస్‌లో నన్ను రండమన్నారు అంతే. నేను, రాకేషు ఒక దీన స్థితిలో ఏంటి మా పరిస్థితి అన్న దాంట్లో శోకంగా వెళ్ళాం ఆఫీస్‌లోకి. హ్మ్. ఎంటర్ ఎంటర్ అయిన వెంటనే ఆయన మమ్మల్ని చూసి రండి కూర్చోండి. ఏంటి మీరు చెప్పండి ఏం కావాలని అడిగాడు. సార్ ఇలా పలానా సినిమా చేసాం. అంటే నేను చూసానమ్మా మీ వీడియోస్ అంతా. ఇది మన ఇది ట్రైలర్ రిలీజ్ అంట. హ్మ్. చాలా కష్టపడ్డారు కదా మీరు. సినిమా నేను చేస్తానులే మీకు వెళ్ళండి అన్నాడు అంతే. ఏం అనట్లేదు. సూపర్. సరే సినిమా ఎప్పుడు చూస్తారని అడిగాను. సినిమా చూసి బాలేకపోయినా సినిమా చేస్తా నేను. డిస్ట్రిబ్యూషను. హ్మ్. బాగున్నా చేస్తాను. అప్పుడు ఎందుకు చూడాలి? హ్మ్. దానికి ఒక 20,000 మళ్ళీ మీకు ఖర్చు అవుద్ది కదా! వద్దులేండి. హ్మ్. మీకేం కావాలో చెప్పండి. ఎన్ని థియేటర్లు ఇచ్చేయాలో చెప్పండి. నేను చేస్తా అన్నారు అంతే. హ్మ్. సూపర్. సో, అలాగా ఏమీ లేదండి మా దగ్గర. ఉంటే గనక 20,000 ఖర్చు పెట్టి సినిమా చేయడం పెద్ద విషయమే కాదు. ఏమీ లేకపోవడంతోనే షో కానీ వేయలేకపోయాం. ఒక అందుకు అది కూడా మంచిదయిందేమో అనిపించింది తర్వాత నాకు. ఎందుకంటే
కరెక్ట్గా రివ్యూ చెప్పేవాళ్ళు ఎవరు, కరెక్ట్గా రివ్యూ చూసేవాళ్ళు ఎవరో వాళ్ళే వెళ్ళి మీ సినిమాలకు రివ్యూ చెప్పారు. ఓకే. అది నేను అనుకున్నాను తర్వాత. అంటే నాకు చాలా బాధ అనిపించింది నాకు, తమ్ముడికి. ఎందుకంటే మాకు సినిమాకి ఫస్ట్ నుంచి వెరీ పాజిటివ్‌గా కోఆపరేట్ చేసింది ప్రెస్ వాళ్ళే, మీడియా. మీడియా సపోర్ట్ లేకపోతే నేను ఇలా కూర్చునేవాడిని కాదు, రాకేష్ అలా కూర్చునేవాడు కాదు. ఎంతమంది సపోర్ట్ చేశారో, ఎంతమంది వచ్చారో మీరు ఆ రోజు చూసారు కదా మీరు. చిరంజీవి గారి సినిమాకి లేదా ప్రభాస్ గారి సినిమాకి వస్తే అంతమంది మీడియా, అన్ని కెమెరాలు, అంతమంది వాళ్ళు వచ్చి మాకు సపోర్ట్ చేశారు. అలాంటి మన వాళ్ళకి సినిమా వేయలేకపోయామే అనే బాధ మాలో ఉంది. ఏం చేయలేకపోయాం ఇంకా సిచ్యువేషన్ అలా ఉండడం వల్ల. అంటే అదే చెప్తున్నా, అట్లాంటివి కొన్ని మేనేజ్ చేసుకోగలుసుకుంటే ఇంకా బాగుండేదేమో అనిపించింది. పర్లేదు, నో ప్రాబ్లం. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నారు సార్? నెక్స్ట్ అదే సార్ చెప్పారు కదా, 2-3 ఆపర్చునిటీస్ వచ్చినాయి. సో మళ్ళీ రాకేష్ నేను కాంబినేషన్లో ఒకటి చేద్దామని డిసైడ్ చేసాం. దానికి మొన్నే వారణాసి వెళ్ళి ఆ శివయ్య, మీ పేరు శివ కదా, ఆ శివయ్య దర్శనం చేసుకొని అక్కడే ఒక కథ అనుకున్నాము. అక్కడే ఒక చిన్న సినిమా టైటిల్ చెప్పినా, టైటిల్ చెప్పేనా? మీరు అలా చెప్తారు టైటిల్ చెప్పండి. సరే నేను చెప్పలేండి, అదే మేమే అనౌన్స్ చేస్తాం. మీరే అనౌన్స్ చేసుకోండి అఫీషియల్గా. మీరు అలా లీక్లు ఇవ్వద్దు ప్లీజ్. లీక్లు ఇస్తేనే మీడియా వాళ్ళు సార్. అవును. కానీ ఈ మధ్య సార్ పాజిటివ్ లీక్స్ మీలాంటి వాళ్ళు ఇస్తే అది పెద్ద మీడియా పెద్ద హైలైట్ అవట్లేదు. నెగిటివ్ గా ఇంకొకరి గురించి తెలియని విషయాలు చెప్పారు. అదే మళ్ళీ నెగిటివ్ అనగానే టాపిక్ వస్తే గుర్తొచ్చింది నాకు. మా రాకేష్ ఒక వీడియో చేశాడు, ఆయన మీద ఐటీ రైట్స్ దాడులు జరిగినాయని. ఏంటి అలా ఎందుకు చేసావని అడిగితే, అన్న మా ఇంటికి 20 కోట్ల రూపాయలు కేసీఆర్ ఇచ్చారనో, పలానా సంతోష్ ఇచ్చారనో, హరీష్ రావు గారు ఇచ్చారనో, బీఆర్ఎస్ డబ్బులనో అని చెప్తుంటే, అది కూడా విచిత్రం ఏంటంటే తెలిసిన వాళ్ళు పక్కన తిరిగే వాళ్ళు కూడా అలానే అంటే నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. కావాలని ఐటీ కమిషనర్ గారితో మాట్లాడితే, ఊరికే సరదాగా ఫ్రాంక్ వీడియో చేసుకోండి, తప్పే ఉంది, నీ దగ్గరే ఉంటుంది. అవును, అంటే ఎలాగూ ఫేక్ న్యూస్ వస్తున్నాయి కదండి. సో ఈ ఫేక్ న్యూస్తో పాటు ఫేక్లు అన్నీ, అది ఫేక్ అని తెలుసు కానీ బట్ ఎవరో ప్రచారం చేస్తున్నారో తెలియదు కదా. సో అదేదో మనమే చేస్తే బెటర్ కదా అని దాంట్లో ఉంది. వాళ్ళు ఎవరో చేసేసి రేపు అది నిజం అనుకుని, ఇందాక అనుకున్నాం కదండి, ఒక 10 మంది అబద్ధాన్ని నిజంగా సృష్టిస్తారు కదా. అలా దాన్ని చేయడం కంటే మనం చేయడం బెటర్ కదా. అదే చెప్తున్నా, ఇప్పుడు మీలాగా మంచి మంచి ఇంటర్వ్యూలు చేసి ఒక మంచి కాంటెంట్, ఒక బయోపిక్ స్టోరీ లాగా చెప్తుంటే దాన్ని 1000, 2000, 5000, 10,000 మంది చూస్తే ఆ వీడియోని 5 లక్షల మంది చూస్తారు. అవును, అంటే నీకు నెగిటివ్ కాదు సార్, దాదాపు 2 million. అంటే నా దానిలోనే చాలా ఉన్నాయి, అందుకని చూశారు. అందుకే చెప్తున్నా, ఎన్నెన్ని చూశారంటే ఫైనల్గా అది ఫ్రాంక్ వీడియో అనేది ఎవరికైనా తెలిసింది. ఎందుకంటే ఏ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు పదండి లోపలికి వెళ్ళి నాకు తెలుసుకుందాం అది ఇది అని అనరు కదండి. జనం ఇప్పుడు అంత తెలివిగా ఉంటారు ఇన్స్టాగ్రామ్లో. సార్ అది థంబ్నెయిల్ సార్. నేను నిన్న నైట్ ఒకటి చూశాను, కేసీఆర్ సినిమా కలెక్షన్స్ 20 కోట్లు అనేసారు. 20 కోట్లు ఎక్కడ సార్ వచ్చినాయి మాకు చెప్పండి. అదే చెప్తున్నా, ఇప్పుడు కలెక్షన్స్ పైన కూర్చోలేదు, ఎంత వచ్చినాయి ఏంటి అనేది డిస్ట్రిబ్యూటర్ తో కూర్చుంటే ఆయన అని సరిపోతుందా లేదు మనం ఇవ్వాలా ఏంటని మనకు తెలిసింది. ఓకే, దేవుడి దయ వల్ల జనాలు ఆ సినిమాని యాక్సెప్ట్ చేశారు. లేదు అలా జరగదు. స్టిల్ రూరల్ ప్లేసెస్ లో, సిటీలో అంతా కూడా 40% ఆక్యుపెన్సీ ఉంది. సిరిసిల్ల లాంటి ప్లేస్ కానీ, సిద్దిపేట కానివ్వండి, వరంగల్ కానివ్వండి, జనగాం కానివ్వండి, అలాగే తెలంగాణలో ఉండే మెయిన్ ప్లేస్ అంతా కూడా హౌస్ఫుల్స్ అవుతా ఉన్నాయి ఇంకా ఇప్పటికి కూడా. సో అప్ టు మాకు పుష్ప వచ్చేంతవరకు మాకు టెన్షన్ లేదు. పుష్ప వచ్చిన తర్వాత ఆటోమేటిక్ అన్ని పక్కన పెట్టేస్తారు. పుష్ప సక్సెస్ 2-3 weeks అయిపోయిన తర్వాత మళ్ళీ మేము రిలీజ్ చేస్తాం. అల్లు అర్జున్ ని కేసీఆర్ గారు తట్టుకోలేడు. ఇది మేము హెడ్ లైన్ పెడతాం. అల్లు అర్జున్ గారు ఇంకా ఏంటి సార్, ఆయన ప్యాన్ వరల్డ్ ప్యాన్ స్టార్, ఓన్లీ ఐకాన్. ఎందుకంటే అండి ఒక్కొక్క ఫంక్షన్స్, ఒక్కొక్క ఆయన ప్రెస్ మీట్లు, ఆయన వెళ్తున్న ప్లేసెస్ చూస్తూ ఉంటే ఆ జనాలు సార్, ఒక తెలుగులో ఆంధ్రాలో తెలంగాణలో వస్తే రెస్పాన్స్ చూసి అది వేరు సార్. నార్త్లో బీహార్ లాంటి ప్లేస్లో, పాట్నాలో అలాంటి ప్లేస్లో లక్షల మంది వచ్చేసి చెయ్యూపుతూ ఉంటే అంతకంటే మనకి అంత హ్యాపీగా ఉంటే ఆయన అంత హ్యాపీగా ఉంటాడు. కరెక్ట్. అలాగే మొన్న చూస్తే కేరళలో ఎయిర్పోర్ట్లో 1000 మంది ఎయిర్పోర్ట్లో ఆయన కోసం వెయిటింగ్. అలాంటిది ఒక తెలుగు స్టార్ అలాంటి ప్లేస్లో అలా మొత్తం చేయి నిజంగా అందరికీ గూస్ బంప్స్ వచ్చే మూమెంట్ ఉంది కదా. అల్లు అర్జున్ అనగానే మనోడు అనే ఒక ఫీలింగ్ అయితే బాగా అనిపిస్తుంది. మనకి ఎంత ఫీలింగ్ అంత మన కాలరేసి జరగవచ్చు రేపు నార్త్ వెళ్ళినా కూడా కదా. ఒకప్పుడు ఇందాక మీకు చెప్పినట్టు ఆర్జీవి అంటే మనకు అలాగా ఉండేది కదండి బాంబేలో. అలాగే ఇప్పుడు అల్లు అర్జున్ గారు అంటే ఇప్పుడు నార్త్ లో అంతా కూడా కింగ్ అంతే. ప్రభాస్, అల్లు అర్జున్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు. సినిమా డెఫినెట్ గా
మీరు కూడా నాకు టికెట్ ఇస్తే ఏ, లేదా మీతో పాటు వస్తాం మేము కూడా. రండి, రండి. ఎందుకంటే మన టికెట్లు దొరకవు. అవును. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆయన ఫ్యాన్స్ అందరూ ఆల్రెడీ అన్ని బుకింగ్ అయిపోయి ఉంటాయి. అండ్ గవర్నమెంట్ కూడా ఫుల్ సపోర్ట్ ఉంది ఆ సినిమా టికెట్స్ రేట్స్ విషయంలో. అమ్మ 1250 రూపాయలు టికెట్ గవర్నమెంట్ డైరెక్ట్గా యాక్సెప్ట్ చేస్తుంది. గ్రేట్. గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసింది అంతంటే ఆ టికెట్ మీకు డబుల్ రేట్లు అమ్ముతారు కదా. అంతే 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 దొరకవు. అమెరికాలో కూడా ఇప్పుడు $45 అంట. ఓ $45 అంటే దాదాపు 3500 రూపాయలు. అంటే అదే సార్, యాక్చువల్గా ఆ సినిమాకి వాళ్ళు పెట్టిన కష్టం సార్. అలాంటి ఒక హీరో సంవత్సరానికి 2 సినిమాలు చేయొచ్చు కదండి. అలాంటిది ఆయన కంప్లీట్గా సాక్రిఫైస్ చేసి 5 ఏళ్లకు 2 సినిమాలు చేశాడు. సో ఈ 3 సంవత్సరాలకి ఓన్లీ ఒక సినిమా అంటే కనుక డైరెక్టర్కి మనకి అలాగే హీరోకి ఇచ్చే రెస్పెక్ట్ ఇది మనం. అంతే, ఇది గౌరవం. ఖచ్చితంగా రెస్పెక్ట్. దీన్ని కూడా పైరసీ చేయకుండా ఉంటే బాగుంది. నిజంగానే వెరీ హ్యాపీ. నువ్వు చాలా పర్ఫెక్ట్గా వేరే వాళ్ళ సినిమా గురించి కూడా అనుకోకుండా మీ సినిమా ప్రమోషన్ పక్కన పెట్టి అది మాట్లాడుతున్నారు. నిజంగా కూడా సినిమా బాగుండాలని కోరుకునే మనసు. ఇకపోతే మీరు డబ్బు ఎప్పుడు సంపాదించారు సార్? డబ్బు సార్ అదే సంపాదించింది ఏం లేదు సార్. ఇది ఏంటంటే సార్, ఇప్పుడు ఒక సినిమాకి ఒక 10 లక్షలు రెమ్యునరేషన్ అనుకోండి సార్ ఎగ్జాంపుల్. ఆ 10 లక్షల్లో మనకు వచ్చేది 5 లక్షలే సార్. ఎందుకంటే ఎవరు కావాలని మన ఎగ్గొట్టరండి. సిచ్యువేషన్స్ సినిమా ఎండ్కి వచ్చేసరికి సార్ మిగతా వాళ్ళందరూ పక్కన పెడితే సార్ సినిమా రిలీజ్ వరకు కష్టపడేది డైరెక్టర్, కెమెరామెన్నే. అలాంటిది ఏమవుతుందంటే సార్, రిలీజ్ బిఫోర్ మనం మీరు డిఐ ఫినిష్ చేసేయండి, రిలీజ్ టైంలో ఇస్తామని చెప్పేసి కొంత పేమెంట్ ఆపేస్తారు. ఆపేసినప్పుడు మనం ఏమనుకుంటాం, రిలీజ్ టైంలో ఇస్తారని అనుకుంటాం. మనం రిలీజ్ టెన్షన్లో ఉంటారు పాపం వాళ్ళు. ఆ రిలీజ్ టెన్షన్లో నాకు పేమెంట్ ఇస్తేనే నేను సినిమా రిలీజ్ చేయాల్సి కుదురుతుంది, లేకపోతే నేను ల్యాబ్లో లెటర్ ఇస్తాను, యూనియన్లో కంప్లైంట్ ఇస్తానంటే నాకు ఒక మానవత్వం ఉంది కదా, అది నాకు ఒప్పుకోవట్లేదు. అలాగే ఎప్పుడు ఎవరిపైన నేను కంప్లైంట్ చేసింది లేదు. అలా కంప్లైంట్ చేస్తే కనుక డెఫినెట్ నా డబ్బులు నాకు వచ్చేస్తాయి. ఎందుకంటే చాలా మంది ఆ టైంకి ఇచ్చేస్తారు, తీసుకొచ్చి. అవును, చాలా మంది అలా కంప్లైంట్ చేసి తీసుకుంటారండి. కాకపోతే ఏమవుతుందంటే వాళ్ళకి రెప్యుటేషన్ ఉండదు. ఇప్పుడు నేను అలా చేయకపోవడం వల్ల నన్ను మళ్ళీ ఆ డైరెక్టర్ పెట్టుకుంటున్నారు, మళ్ళీ ఆ ప్రొడక్షన్ వస్తుందని పిలుస్తూ ఉంది. అది లక్కే కదండి. సో అలాగే కొన్ని రాకేష్ ఎంత ఇచ్చాడు మీకు? కెమెరామెన్ డైరెక్టర్ మీరే అని చెప్పి. అంటే అది లేదు సార్, యాక్చువల్గా మా ఇద్దరి మధ్య మేము మంచి సినిమా తీయాలి, రాకేష్కు మంచి లైఫ్ రావాలన్న ఒక ఒపీనియన్ తప్పితే నాకు ఇంత ఇవ్వని అడిగింది లేదు, నేను ఇంత ఇస్తా అని చెప్పింది లేదు. సో డెఫినెట్గా రేపు పొద్దున అతనికి ₹1 వచ్చింది అనుకోండి, నా షేర్ ప్రకారం ₹1 10 పైసలో లేదా ₹1 ఎంతో కొంత డెఫినెట్గా ఇస్తాడు. ఆ రిలేషన్ ఉంది నాకు తన మధ్య. ఆ రెస్పెక్ట్ ఏదైతే డే 1 ఒక గౌరవం ఉందో అన్నయ్య అనేది, అది ఇప్పటికీ ఉంది, ఇంకా ఉంటుంది, ఉండాలని కోరుకుంటున్నాను. మా ఇద్దరి మధ్య ఎటువంటి మనస్పర్ధలు లేవు, ఉండకూడదు కూడా. ఉండవు, ఎందుకంటే ఇద్దరు ఫెయిర్గా ఉన్నప్పుడు. ఫెయిర్గా ఉండే మనుషులు డైరెక్ట్గా కొంచెం హార్ష్గా అనిపిస్తుంది, కానీ ఇమ్మీడియట్గా సాల్వ్ అయిపోతాయి ప్రాబ్లమ్స్. వెనకాల మాట్లాడుకోవాలి, అదేం ప్రాబ్లం. ఎప్పుడు ఆ డిస్కషన్ రాలేదండి జనరల్గా, అది రాదు డెఫినెట్గా అతని చేతికి. ఇంకా ఇప్పుడు మీరు డిఓపిగా చిన్న అసిస్టెంట్గా వచ్చారు, ఎక్కడో ఒక ఆఫీస్ బాయ్ నుంచి ఈ స్టేజ్కి వచ్చారు. ఒకసారి మొత్తం తలుచుకుంటే బా ఏంట్రా లైఫ్, ఎంత బ్యూటిఫుల్ లైఫ్ నాది. నేను ఎవరికైనా సలహా ఇస్తే కొత్తగా వచ్చే వాళ్ళకి ఇలా ఇచ్చే సలహా కరెక్ట్గా వాళ్ళకి ఉపయోగపడిద్ది అనుకునే పరిస్థితి ఏమైనా ఉందంటారా సార్? మనం ఒకటండి, సలహా ఇస్తే తీసుకునే పొజిషన్లో ఆపోజిట్ పర్సన్ లేరు ఇప్పుడున్న పరిస్థితుల్లో. మన ఇంట్లో వాళ్ళే మనం చెప్తే వింటలేదు. అలాంటిది మనం సలహా ఇవ్వకపోవడం మంచిది. ఎందుకంటే సార్, ఈ ఫోన్స్ వచ్చిన తర్వాత, డిజిటల్ వచ్చిన తర్వాత, ఎస్పెషల్లీ సినిమాటోగ్రఫర్గా చెప్తా ఉన్నాను కదండి, ఒక సినిమా కూడా కంప్లీట్గా ఫినిష్ చేయకుండానే మా దగ్గర పనిచేసే అసిస్టెంట్లు కెమెరామెన్లకు వెళ్ళిపోతున్నారు. మళ్ళీ వాళ్ళు ఒక సినిమా కూడా ఫినిష్ చేయలేకపోతున్నారు. రెండో సినిమా మళ్ళీ మా దగ్గర ఇంకో దగ్గరికి వెళ్ళి అసిస్టెంట్ జాయిన్ అయిపోతున్నారు. కొంతమంది అయ్యో మళ్ళీ అసిస్టెంట్కి వెళ్ళాలా అన్న దాంట్లో తిరిగి ఊరు వెళ్ళిపోతున్నారు. అది కరెక్ట్ కాదు. సో ఎక్స్పీరియన్స్ అనేది ఎప్పుడు ఇంపార్టెంట్ అండి. సో ఎన్ని మీరు సినిమాలు చేయగలుగుతారో, ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటుందో అది మీకు రేపు పొద్దున్న మీకు కౌంట్ అవుతుంది. కరెక్ట్, మీరు కరెక్ట్గా హ్యాండిల్ చేయగలుగుతారు. సార్ సినిమా షూటింగ్ అంటే మినిమంగా చిన్న సినిమా అంటే 100 మంది ఉంటారు, పెద్ద సినిమా అంటే 200 మంది 300 మంది ఉంటారు. అలాంటిది కంట్రోల్ చేయాలంటే కనుక ప్రీవియస్గా ఎక్స్పీరియన్స్ ఉండాలి మీకు. కరెక్ట్. సో ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఎప్పుడు కౌంట్ అవుతుంది. మీరు నంబర్ ఆఫ్ సినిమాలు చేయండి, బాగా పని నేర్చుకోండి, ఆ తర్వాత మీరు వెళ్ళి ఇండివిజువల్గా వర్క్ చేయండి. ఏమీ తెలియదు సార్, అది ఏ డిపార్ట్మెంట్. ఇప్పుడు మీరు కెమెరా డిపార్ట్మెంట్ చెప్తున్నారు, ఇప్పుడు మా దగ్గర మీడియాలో ఉంటుంది. 3 నెలలు కూడా చేయడు, అతను ఏం నేర్చుకుంటాడో కూడా తెలియదు. అక్షరం ముక్క కరెక్ట్గా రాయరు నిజంగా కూడా. అంటే టక్మని మళ్ళీ వెళ్ళిపోతారు ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి. ఎంత అన్ని చోట్ల ఉంది సార్ ఇది ప్రస్తుతం. అంటే సిస్టమ్ అంతా కొంచెం అటు ఇటుగా మారుతున్న టైం ఇది. ఈ పీరియడ్ కొంచెం ఇబ్బందికరం ఎవరికైనా, మళ్ళీ స్టేబుల్ అవుతుంది, అప్పటిదాకా ఇంతే. ఇప్పుడు
ఫ్యామిలీ ఇందాక మాట్లాడుతా ఇంట్లో వాళ్ళే చెప్పినట్టు మీ ఇంటి పరిస్థితి ఏంటి సార్? మీరు లవ్ మ్యారేజా లేకపోతే అరేంజ్డ్ మ్యారేజ్? ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. ఐ హ్యావ్ మంచి వైఫ్, శివపార్వతి తన పేరు. మా తాతయ్య గారు అలాగే మా అన్నయ్య చూసిన అమ్మాయి మా ఊర్లోనే, మా రిలేటివే. నా పెళ్ళైన దగ్గర నుంచి నా వెనకాలే ఉండి ఎప్పుడు ఇంట గెలిచి రచ్చగలమంటారు సార్, అలాగా ఇంట్లో నాకు ఆ బ్యాక్ సపోర్ట్ ఉండటం వల్లనే నేను ఇలా బయటకు వచ్చి సినిమా చేయగలుగుతా ఉన్నాను. ఇంట్లో ఆ సపోర్ట్ లేకపోతే మీరు ఇలా సినిమా చేస్తున్నారు, మీకు డబ్బులు తీసుకురావట్లేదు అని చెప్పేసి అనే క్యారెక్టర్ అయితే కనుక మనం ఇలా ఉండేవాళ్ళం కాదు. అలాంటిది కాదు, మీరు చేస్తూ ఉండండి, ఎప్పుడో దేవుడు ఉన్నాడు కదా అని చెప్పేసి అలా పూజలు చేసుకుంటూ ఆవిడ ఇంట్లో ఉండి పూజలు చేసుకుని నన్ను ముందు పంపిస్తూ ఉంటుంది. మరి చాలా భక్తులా మీరు? ఒళ్ళంతా బాలకృష్ణ గారి లాగా, కోటి రామకృష్ణ గారి లాగా తాయెత్తులు ఉన్నాయి. అంటే సార్ భక్తి అనేది కంపల్సరీ ఉండాలి సార్. మీకు ఎంత టాలెంట్ ఉన్నా కూడా ఆ దేవుడు అనుగ్రహం కొంచెం లేకపోతే 100% మనం ఏం చేయలేము. ఎందుకంటే నాకంటే చదువుకున్న వాళ్ళు, నాకంటే ఎడ్యుకేటెడ్ పర్సన్స్, నాకంటే ఏమంటారు ఇంకా రిచ్ పర్సన్స్, నాకంటే ఎక్కువ కమ్యూనికేషన్ సర్కిల్ ఉన్న పర్సన్స్ అందరూ కూడా ఉన్నారు. వాళ్ళు ఎవరు ఈ స్టేజ్కి కెమెరామెన్ కానీ సినిమాలు చేయలేదు, డైరెక్షన్ చేయలేదు, ఇంత మంచి పేరు రాలేదు. ఆ దేవుడు మన వెనకాల నడిపిస్తున్నాడు కాబట్టి, దేవుడు నమ్ముకుని ఉన్నాం కాబట్టి ఈ పొజిషన్ ఉండగలుగుతున్నాం. సూపర్ అండి. అలాగే 2 పిల్లలు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. పాప ఏమో ఇప్పుడు ఫస్ట్ ఇయర్ చదువుతా ఉంది, బాబు 4th క్లాస్. వెరీ గుడ్. హ్యాపీ, వెరీ గుడ్ ఫ్యామిలీ. యాజ్ యూజ్గా ఆడపిల్లకి తండ్రి ఇష్టం లాగా నాకు మా పాప అంటే ఇష్టం, మా పాపకు నేనంటే ప్రాణం. ఇంకా కొడుకు అంటారా, ఇంకా ఆవిడ తల్లిగారి కొడుకు. ఇప్పుడైతే నాకు ఈ ఎర్రగా బుర్రగా ఉంటావు, సినిమా ఇండస్ట్రీలో ఉంటావు, అందులో కెమెరామెన్, కలర్ఫుల్ లైఫ్, ఒక ఇన్సెక్యూరిటీ ఉంటుందా మేడంకి ఏమన్నా, శివపార్వతి గారికి? ఇన్సెక్యూరిటీ ఉండదండి, ఎందుకంటే నాతో ఎవరు ఉండలేరండి ఎక్కువసేపు. నేను అలాగా, అందుకని నేను తనకు తెలుసు నాకున్న షార్ట్ టెంపర్కి నేను జనరల్గా నన్ను ఎవరు అంత ఫ్రెండ్గా యాక్సెప్ట్ చేయరు. మీరు నన్ను షూటింగ్ స్పాట్లో చూడలేదు అనుకుంటా, ఇప్పుడు రాలేదు కదా మీకు, జనరల్గా షూటింగ్ స్పాట్ రారు కదా. షూటింగ్ స్పాట్లో నేను అరిచే అరుపులకి, నేను తిట్టే తిట్లకి నా దగ్గరికి ఎవరు రారు. సో దానివల్ల ఎక్కడ ఎటువంటి ఇన్సెక్యూరిటీ, ఎటువంటి ఒక రిలేషన్ అనేది మీకైనా ఉంటుంది కదా ఇంత కలర్ఫుల్ లైఫ్ చూస్తున్నప్పుడు. అంటే అసలు అంత టైం ఉంటుందండి నాకు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు సార్ ఎప్పుడు కూడా, దేవుడి దయ వల్ల. సో ఇంత ఈ షార్ట్ టైంలో అంటే నేను కానీ చాలా మంది కెమెరామెన్లు లైఫ్ నిజంగా ఒక అద్భుతమైన వెలిగిన వాళ్ళందరూ ఇలాంటి ఒక అమ్మాయి ట్రాప్లో పడవు, ఏదో ఇష్యూలో ఇరుక్కునో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. పేర్లు వద్దులే కానీ, తెలిసినా చెప్పొద్దు కానీ, వాళ్ళని చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే మీరు చెప్పే వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు సార్ అంతే, ఒక 100 మందిలో ఇద్దరు ఒకళ్ళు, అది వాళ్ళ పర్సన్. ఎందుకు 6 పేర్లు చెప్తా? నాకు తెలిసి ఇద్దరే, 6 తెలియదు నాకు. సో మిగతా వాళ్ళందరూ కరెక్ట్గా ఉన్నారుగా, ఎందుకు ఆ 6 గురించి మనం చేయడం? ఎందుకంటే మేబీ వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ అయి ఉండొచ్చు, లేదా వాళ్ళని టార్గెట్ చేసి ఉండొచ్చు. సార్ కొంతమంది ఉన్నారు సార్, మీరు ఒక మంచి ట్రాక్లో వెళ్తున్నప్పుడు మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తారు, కావాలి మీ లైఫ్లోకి వస్తారు, మిమ్మల్ని ఇచ్చేస్తారు, ఓన్లీ డబ్బు సార్ అంతే. డబ్బు వల్ల. కానీ కెమెరామెన్లను కాపాడుకునే పరిస్థితిలోనే మాట్లాడుతున్నారు కదా, చాలా పర్ఫెక్ట్గా మీ టీంని మీరు. అలా అది కాదు సార్, జనరల్గా ఎవరు కావాలని ఇరుక్కోరు, ఇరికించబడతారు కొన్నిసార్లు. ఇంకా వాళ్ళ టైం బాగాలేక కొంతమంది అలా డైవర్ట్ అవుతారు. అలా డైవర్ట్ అవ్వకూడదు మనకు. ఎందుకంటే సార్, మనల్ని నమ్ముకొని మన జీవితంలోకి ఒక అమ్మాయి వస్తుంది, ఆ అమ్మాయికి న్యాయం చేయాలి కదా. కరెక్ట్. సో నువ్వు తప్పు చేసినప్పుడు ఎదుటోడు నేను తప్పు చేయకూడదు నాకు అనుకుంది అనుకోండి, మనం ఎక్కడ వెళ్తాం చెప్పండి. కరెక్ట్, ఏం చెప్పారు సార్. సో అలా మనం కరెక్ట్గా ఉంటే వాళ్ళు కరెక్ట్గా ఉంటారు. సో మనం కరెక్ట్ లేని టైంలో వాడు తప్పు చేస్తున్నాడు కదా, నేను చేస్తే వచ్చిన తప్పేంటని అలా వెళ్ళారనుకోండి, ఇంకా ఏముంటుంది చెప్పండి లైఫ్లో, ఏముంటుంది. ఆల్రెడీ కలియుగంలో ఉన్నాం మనం అని తెలిసిపోతుంది. ఎన్ని పాపాలు మనం చూస్తున్నాం కళ్ళెదురుగా. సో మ్యాక్సిమం మనం తెలిసి మనం ఏం చేయకూడదు, తెలియకుండా అంటే సార్ 1-2 జరుగుతూ ఉంటాయి తప్పులు, బట్ తెలిసి చేయకూడదు అని నా ఫీలింగ్ అంతే. సూపర్ అండి అంజి గారు, ఫెంటాస్టిక్. నిజంగా కూడా మీరు కేసీఆర్ సినిమా తర్వాత ఇమ్మీడియట్గా మళ్ళీ రాకేష్తో సినిమా చేస్తున్నారు. ఆల్ ది వెరీ బెస్ట్. ఇంకా కొన్ని సినిమాలు కూడా చేసి మంచి పేరు తెచ్చుకోవాలి. నాకు కెమెరామెన్గా సినిమాలు వచ్చినాయి సార్, మీరు నమ్ముతారో నమ్మరు. అన్ని రివ్యూస్లో సినిమాటోగ్రఫర్గా 100 మార్కులు పడ్డాయి. ఫోటోగ్రఫీ చాలా బాగుంది, అది నిజంగా చాలా బాగుంది. సో దానివల్ల కెమెరామెన్గా మళ్ళీ సినిమాలు వచ్చినాయి. సో నేను చెప్తున్నాను, ధనరాజ్ గారు మళ్ళీ సినిమా డైరెక్షన్ చేయబోతున్నారు. ఆ సినిమాకి నేనే కెమెరాను చేయబోతా ఉన్నాను. చాలా పెద్ద హీరో అనుకుంటున్నాము ధనరాజ్ పాయింట్లో, నాకు తెలుసు. చాలా పెద్ద హీరో, పెద్ద హీరోయిన్, బ్యాక్ డ్రాప్, చాలా మంచి కథ. ఎందుకంటే అండి, నాకు పర్సనల్గా ధనరాజ్కి నేనంటే అభిమానం. నాకు ధనరాజ్ అంటే చాలా మంచి అభిమానం.
దానివల్ల తను ఇందాక చెప్పాను కదా, నేను ఎవరిని అడగను సార్. మళ్ళీ తనే ధన ఫోన్ చేసి, "అన్న మనం కలిసి వర్క్ చేయాలన్నా" అన్నాడు. డెఫినెట్‌గా కదా అన్నాను. ఫస్ట్ కాల్ వచ్చింది ధనరాజ్ దగ్గర నుంచే. అలాగే చాలా కాల్స్ వచ్చినాయి ఈ మధ్య, ఈ 4, 5 రోజులు, 1 వీక్ నుంచి. సో, అన్నీ లాక్ చేసే పొజిషన్ ఉన్నానండి. మీ సినిమా హిట్, ఇది సూపర్ పర్ఫెక్ట్ అనుకోవడానికి ఈ కాల్సే. అవును. ఈ కాల్స్ రాలేదనుకోండి అంతే. సైలెంట్ అవును. అర్థమైపోద్ది. నాకు ఒకవేళ ఎవరో చెప్పారు సార్, దిల్ రాజు గారు ఎవరో అన్నారు. "నీ సినిమా హిట్టా, ఫట్టా అని తెలిసేది ఎవరికి నువ్వు ఫోన్ చేయాల్సిన అవసరం లేదు. పొద్దున్నుంచి నీకొచ్చే ఫోన్ కాల్సే. నీకు ఏ ఫోన్ కాల్ రాలేదనుకో అమ్మా, నువ్వు దానికి సైలెంట్‌గా కూర్చోవడం బెటర్. సినిమా వర్కౌట్ అవ్వలేదనుకోవాలి. నీకు అన్ని ఫోన్ కాల్స్ వస్తున్నాయంటే గనుక సినిమా సక్సెస్ అయిపోయినట్టే" అన్నారు. అలాగే జరిగింది. నాకు కానీ, రాకేష్ కానివ్వండి, ఎన్నో కాల్స్, ఎన్నో మంది మమ్మల్ని పిలవడం, మాకు సన్మానం చేయడం. ఎంతోమంది అభిమానులండి. కొత్త కొత్త నంబర్‌లు నాకు తెలిసి ఈ 10 డేస్‌లోనే ఒక దాదాపు 200 నంబర్‌లు వచ్చినాయి మాకు. సూపర్. కొత్త కొత్తోళ్ళు ఫోన్ చేసి. మెయిన్‌గా కేసీఆర్ గారి అభిమానులు, తెలంగాణ అభిమానులు, తెలంగాణ బిడ్డలు వీళ్ళందరూ మా సినిమాని అంత మెచ్చుకుంటా ఉంటే అంతకంటే ఆనందం ఏమి అసలు. అంటే ఫైనల్‌గా ఈ సినిమాకి సంబంధించి ఇంత ర్యాప్ అయిపోయింది. ఇంతటితో ఇంకా మొత్తానికి రేపు 'పుష్ప 2' రిలీజ్ అవ్వబోతుంది. అయిపోయింది. ఇప్పుడు ఏం చెప్తారు మీరు? ఇంకా ఈ వి ఆర్ సినిమాకి వెరీ సంబంధించి హ్యాపీ అండి యాక్చువల్‌గా. మేము మా సినిమా చూడని వాళ్ళకి థియేటర్‌లో కొంతమంది మిస్ అయ్యి ఉంటారు కదా! ఆళ్ళందరికీ వితిన్ కొద్ది రోజుల్లో అనౌన్స్ చేయబోతున్నాం. ఏ ఓటీటీలో రిలీజ్ అవ్వబోతుందనేది. నాకు తెలిసి థియేట్రికల్ కంటే కూడండి ఓటీటీలోనే ఎక్కువ మంది చూస్తారు. 100% సో, ఈ సినిమా అలాంటి సినిమా కాబట్టండి, అందరూ ఫ్యామిలీస్ కూర్చొని వచ్చే సినిమాగా చూసుకునే అలాంటి సినిమా కాబట్టి, నాకు ఎంతోమంది ఫోన్ చేస్తున్నారండి, "ఓటీటీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది చెప్పండి. మా ఊర్లో మేము స్క్రీన్స్ పెట్టుకుంటాము. మేమందరూ చూపిస్తాము. మేమందరూ ఫ్యామిలీస్ చూస్తాం సినిమా" అని అడుగుతా ఉన్నారు. సో, అతి కొద్ది రోజుల్లో ఏ ప్లాట్‌ఫామ్ రిలీజ్ అవుతుందో మనం అనౌన్స్ చేస్తాము. సో, ష్యూర్‌గా ఈ సినిమాని ఎవరెవరైతే మిస్ అయ్యారో థియేటర్‌లో ఆళ్ళందరూ ఈ సినిమాని అక్కడ చూడాలని కోరుకుంటా ఉన్నాను. ఇప్పుడు కృష్ణవంశీ గారితో మీరు మొదట పరిచయం అయింది. ఫస్ట్‌లో ఉన్న పరిచయం. ఆ తర్వాత ఆ కృష్ణవంశీ గారితో మీ అనుబంధం కొనసాగిందా? లేకపోతే అప్పుడు ఆ సినిమాతోనే అయిపోయిందా? లేదండి. నేను ఆ సినిమా తర్వాత చాలా సినిమాలు చేశాను గదండీ! నేను మళ్ళీ 2004 ఎండ్‌లో 'అంగ్రేజ్' సినిమా చేస్తున్నప్పుడు ఫోన్ చేసి, "ఇలాగా వంశీ గారు ఫస్ట్ సినిమా ఆపర్చునిటీ వచ్చింది కెమెరామెన్‌గా చేయబోతున్నాను" అని చెప్పన్నాను. "ఓకేరా, ఆల్ ది బెస్ట్, బాగా చెయి" అన్నారు. ఆ తర్వాత ఒక 10 సినిమాలు చేసిన తర్వాత వంశీ గారు 10 సినిమాలు చేశానని చెప్పన్నాను. హి ఫెల్ట్ సో హ్యాపీ. ఆ తర్వాత 25 సినిమాలు చేసిన తర్వాత మళ్ళీ వంశీ గారు 25 ఫిల్మ్స్ చేశానండి. అంటే నాకొక ఆనందం అండి. అంటే వంశీ గారు అండ్ ఆళ్ళ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో అక్కడ ఆ రోజు ఎంకరేజ్ చేయకపోతే నేను ఈ పొజిషన్‌లో ఉండేవాడిని కాదు కదా! అలా 50 సినిమాలు చేసిన తర్వాత కూడా మళ్ళీ ఫోన్ చేసి చెప్పాను ఆయనకి అండ్ వైవీఎస్ చౌదరి గారికి, ఇద్దరికి కూడా. సో, అలాగా డైరెక్షన్ చేసిన తర్వాత ఆయన చెప్పలేదు నేనింకా. మేబీ తొందరలో కలవాలి, కలిసి చెప్పాలి. సూపర్. మేబీ సూపర్. ఆయనకి తెలిసే ఉంటదనుకుంటున్నాను. మీలాంటి వల్ల ఈ ఇంటర్వ్యూ వల్ల తెలుసుకుంటారు, చూస్తారేమో అనుకుంటున్నాను. 100%. చూస్తే ఐ విల్ బి వెరీ హ్యాపీ. ఈ ముఖంగా నేను వంశీ గారికి థాంక్స్ చెప్తా ఉన్నాను. ఎందుకంటే మీరు ఆ రోజు సపోర్ట్ చేసి, నా ఫుల్ పేరు రామాంజనేయులండి. ఆయనే నన్ను అంజి అని పెట్టింది. "ఏమయ్య అంత పెద్ద పేరెందుకురా నీకు? అంజి అని పెట్టుకో" అని చెప్పేసి అంజి అని పెట్టింది నామకరణం ఆయనే. ఆయన అంజి అనేది చాలా సినిమాలకి అంజి అని ఉంది కెమెరామెన్‌గా. ఆ తర్వాత 'గరుడవేగ' సినిమా తర్వాత 'గరుడవేగ' అంజి అయిపోయింది. ఇప్పుడు 'కేసీఆర్' సినిమా తర్వాత 'కేసీఆర్' అంజి అవుద్దేమో అనుకుంటున్నాను. అవుతదేమో చూడాలి. అదే. నేను కూడా మీ ఫ్యామిలీ కిందకి సంబంధించినండి. ఎట్లాగంటే నేను కూడా ఉన్నప్పుడు కృష్ణవంశీ గారు రాంప్రసాద్ గారికి చెప్పి, ఓకే. ప్రభాస్ గారి హీరో మన సినిమా పేరు 'చక్రం'. 'చక్రం' ఓకే. 'చక్రం' సినిమాకి ఒక 5, 6 రోజులు వెళ్ళానండి. ఓహో! 5, 6 రోజులు వెళ్తే నేను ఎన్నో అసిస్టెంట్‌నో కూడా తెలీదు నాకు. అంతమంది ఉన్నారు. అంటే అమ్మ ఏంట్రా బాబు మనం ఎటుపోతాం, అసలు మనం ఎప్పుడు కెమెరా పట్టుకుంటాం, కెమెరా చూడటానికే దూరంగా ఉంది అని వెళ్ళి చూస్తా ఉండేవాడిని. రీటేకులు మీద రీటేకులు పడతా ఉండేవి. చార్మి గారి సీన్లు, ప్రభాస్ గారి సీను, పద్మనాభం గారి సీన్లు అన్నీ జరుగుతూ ఉన్నాయి సినిమాలో. చూశాను. వన్ ఫైన్ డే ఎవరికి చెప్పకుండా రామ్ ప్రసాద్ గారికి మొన్నే చెప్పాను 'అఖండ' సినిమా అయిపోయినాక. ఓకే. "అరే నువ్వేనా రా రే" సార్ చాలా టఫ్ జాబ్ అండి కెమెరామెన్ జాబ్ అనేది. డైరెక్టర్ కన్నా కొంచెం గ్యాప్ ఉంటుందేమో. కరెక్ట్. ఎందుకంటే అండి, షార్ట్ చెప్పిన తర్వాత డైరెక్టర్ కొంచెం గ్యాప్ ఉంటుంది. ఈలోపు కెమెరామెన్ లైటింగ్ చేసుకోవాలి, కంపోజ్ చేసుకొని, వెనకాల సెట్ ప్రాపర్టీస్ అవి చూసుకొని, ఆర్టిస్ట్ ప్లేస్‌మెంట్స్‌లో, ఫోకస్‌లు ఇవన్నీ చూడడం టైం పడుతుంది. ఈలోపు ఆయన కొంచెం రిలాక్స్ అవ్వచ్చు. నెక్స్ట్ దాన్ని డిస్కస్ చేయొచ్చు. కెమెరామెన్‌కి అవకాశం ఉండదండి. షార్ట్ ప్రిపేర్ చేయాలి, షార్ట్ తీయాలి. లైట్ మళ్ళీ పెట్టుకొని నెక్స్ట్ షాట్ గురించి ఆలోచించాలి. అయన్నీ ఉంటుంది. సో, చాలా టఫ్ జాబ్ అండి. అలా చేయలేరు. సో, మాకు నిజం చెప్పాలంటే కనుకండి,
ఇన్ని సినిమాలు చేయడం వల్ల మాకు ఈ అరిచి ఆయుష్ కూడా తగ్గిపోయింది అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పటికే మాకు అంతా బ్యాక్ పెయిన్స్, నీ పెయిన్స్ అన్నీ వచ్చేసినాయి. నుంచొని అరిచి మీరు నమ్ముతారో నమ్మరో, ఈ సినిమాకి పడిన ప్రెషర్ వల్ల రిలీజ్కి ఒక 5 days బిఫోర్ నా నోస్లోంచి బ్లడ్ బ్లీడింగ్ అయిపోయింది. అయ్యో! డాక్టర్ దగ్గర తీసుకెళ్ళిపోయారు పరిగెత్తుకుంటూ. మనము డాక్టర్ గారు చాలా లక్కీ అండి మీరు, ఇంకొంచెం డిలే అయ్యింటే, ఇంకొంచెం ఇదే ఉంటే కనుక నర్వ్స్లోంచి బ్లడ్ అయిపోయి ఏదో చెయ్యి కాలు పడిపోయేది అని చెప్పేసి చాలా హై బీపీ వచ్చిందండి. ఈ ప్రెషర్ వల్ల ఈ సినిమా కొంచెం టెన్షన్స్, ఎవరు సినిమాని ఎంకరేజ్ చేయట్లేదు, డిస్ట్రిబ్యూషన్ సైడ్ నుంచి మనకి ఎవరు కౌంటర్ లేదు, కేసీఆర్ అని టైటిల్ పెట్టడం వల్ల మైనస్ అయిపోయిందా అని నాకు రాకేష్కి అంతా బాధ, టెన్షన్స్, ఫైనాన్షియల్ టెన్షన్స్ వీటి వల్ల. సో అందరూ అనుకుంటారు సినిమా ఫీల్డ్ అనేది రంగుల ప్రపంచం కదా, ఏముందిలే, డైరెక్టర్ హ్యాపీ, కెమెరామెన్ హ్యాపీ, వాళ్ళు డబ్బులు తీసుకుంటారండి. మనం పడే శ్రమ మనకే తెలుస్తుంది, ఎవరికి తెలియదు. దేవుడికి తెలుసు, తర్వాత మనకు తెలుసు అంతే. బయట ఎవరికి తెలియదు మనం ఎంత కష్టపడతాము, ఎంత చేస్తాం అనేది. సో ఇప్పుడున్న పెద్ద హీరోస్ కూడా, ఇప్పుడున్న పెద్ద డైరెక్టర్స్ కూడా ఒకప్పుడు ఇలా కష్టపడి వచ్చిన వాళ్ళే. సో కష్టం లేకుండా ఎవరికి ఆ సుఖం ఉండదు. ఇంకా అది మన కష్టమే చెప్పుకుంటూ వెళ్ళాం అనుకుంటూ పాపం బోర్ కొట్టేస్తాం ఆడియన్స్ కూడా. సూపర్. నెక్స్ట్ మళ్ళీ అతి త్వరలో మళ్ళీ మీరు ఇంకో ప్రాజెక్ట్ చేయండి. డెఫినెట్గా ఈసారి కెమెరాస్ గురించి, టెక్నాలజీ గురించి మీరు కళ్ళ ముందు చూశారు. నెగిటివ్ తర్వాత చిన్నగా డిజిటల్ స్టార్ట్ అవ్వటం, తర్వాత మీరే కెనాన్తో ఐస్ క్రీమ్ సినిమాని షూట్ చేశారు. ఆ తర్వాత సౌండ్తోని విజువల్ని ఎంత బాగా చూపించవచ్చు అనేది మీ సినిమా ద్వారానే జరిగింది. ఇట్లాంటి వేరియేషన్స్ అన్ని తర్వాత మాట్లాడదామండి. చూస్తూనే ఉండండి, ఇట్లాంటి అనేక మంది టాలెంటెడ్ పర్సన్స్ని మీకు పరిచయం చేస్తూ ఉంటాను. నేను శివమల్లాల. ట్యాగ్ తెలుగులో ఎప్పుడు కొత్త వారిని ఎంకరేజ్ చేస్తూనే ఉంటాం, టాలెంట్కి పెద్దపీట వేస్తూనే ఉంటాం. జనరల్ కంటెంట్ ఆర్ పాజిటివ్ కంటెంట్, ఇన్ఫర్మేషన్, ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ ఉన్నాయండి మన యూట్యూబ్ ఛానల్లో. సో మీకు ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ కావాలి అంటే రోజు ట్యాగ్ తెలుగు ఛానల్ని చూసి ఎంజాయ్ చేయండి. All kinds of cinema updates, all kinds of news, all kinds of celebrity interviews. So మీకు అన్ని exciting stuff, cinema related stuff అంతా మీకు Tag Telugulo ఉంటుంది. So subscribe to it and follow it. Thank you.